నిజమని అడుగుతానమ్మా, ఎలా ఉందన్నారు అడుగుతానమ్మా. అదమ్మా నాకు జరిగింది. భలే బాగా చెప్పారు. సో మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అండి, ఇంకోసారి కాంటెక్స్ట్ చేస్తున్నా. ఈ ఈ ఈ సెషన్ ఎందుకు చేస్తున్నాము అంటే, అనుభూతులు అంటే పెద్ద పెద్ద వాళ్ళకే జరుగుతాయి, ఏదో మనలాంటి మామూలుగా మన నిత్య సాధకులకి జరగవు అని అందరూ అనుకుంటుంటారు కదా. అందుకని మనందరం ఇక్కడ ఉండే ఫోరం లో ఉండే వాళ్ళం అంతా ఏదో మనకు ఉండే చిన్న లాంగ్వేజ్ లో మనం సాధన చేసుకునే వాళ్ళం. సో మనకి కూడా ఇలాంటి ఒక దైవ అనుభూతులు జరుగుతాయి అని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నప్పుడు, ఇలా మనం ఒక ఫోరం లో మాట్లాడుకుని, మనం ఇదిగో ఉన్నానండి, నేనున్నా, వింటున్నాను, కరెక్టే అని చెప్పి ఒకరు ఆమోదం ఇచ్చారంటే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. దానికోసం అని చెప్పేసి ఈ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో సత్యమ్మ గారు వచ్చి, బాలమ్మ గారు వచ్చి అన్నం చేయించుకున్నారు, ప్రసాదం చేయించుకున్నారు అని చెప్పారండి. దాంట్లో నెయ్యి, జీలకర్ర, మిరియాలు బాగా పడ్డాయి అని కూడా చెప్పారండి నాకు నిన్న. సో అందుకని సరే అమ్మా అని, అందుకనే లవ్ సింబల్ పెట్టాను అనమాట. పొంగల్ కదా చేసింది, సో అర్థమైంది. ఓకే, నెక్స్ట్ అండి. అట్లానే శ్రీదేవి అమ్మ చెప్పేయండి మరి ఏం చెప్పారు. శ్రీమాత్రే నమః. తేజమ్మ, థ్యాంక్ యూ అమ్మా. చిన్న చిన్న అనుభూతులు నా ఈ కంటి కనిపిస్తాయని నేను అంటే ఆ అర్హత నేను సంపాదించుకుంటాను ఇంత త్వరగానైతే నేను ఊహించలేదమ్మా. డివైన్ సోల్స్ అందరికీ నేను చెప్పుకునేది ఒక్కటే అండి, ఒక్కటే. నా ఎక్స్పీరియన్స్ అని చిన్నది కావచ్చు, కానీ ఒక్కటి మాత్రం నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, కేవలం మనము శరణాగతిగా ఉండి ఒక అమ్మకి ఒక బిడ్డ ఎలా ఉంటదో ఆ విధంగా మనం తల్లితో ఉన్నామంటే అండి, ఆ అటువంటి రిలేషన్ అండి, ఆ అటువంటి ప్రేమ, ఇవ్వంటే ఒక అమ్మతో మనం ఎలా ఉంటామో జన్మనిచ్చిన తల్లికి, నేను అలా ఉంటానండి. నేను అమ్మతో నాకు అలా ఆ అలవాటు చేయించారు నాకు చిన్నప్పటి నుండి. నాకు తెలియదు కానీ, సో నేనేంటంటే నేను అమ్మతో, నేను పార్వతీ పరమేశ్వరుల కూతుర్ని అనుకుంటానండి. నాకు ఆ భావన ఉంటుంది ఎందుకో. సో అలా నేను లైఫ్ వెళ్తూ మెనీ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇది కూడా అమ్మ లాక్కొచ్చారు తేజమ్మ దగ్గరికి. సో నేను చెప్పేది ఒకటే అండి, అమ్మ ఎక్కడో చాలా దూరం అని ఏదో ఆంక్షలు, ఈ నియమాలు అట్లాంటివన్నీ అంటే ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి, కానీ ఆవిడికి ప్రేమ కావాలండి, స్వచ్ఛమైన ప్రేమ. అసలు కల్మషం ఉండకూడదు అందులో. అబద్ధమైతే నేను చెప్పానమ్మా, ఇది చేశానమ్మా, నేను ఒప్పుకుంటాను, ఇంకా చేయనమ్మా, నేను చేయనమ్మా, నువ్వే చూడమ్మా, నేను ఇంకా చేయనమ్మా, పాట నేర్చుకుంటున్నానమ్మా, నువ్వు కాంటే నాకు 2 దెబ్బలు వేయమ్మా. ఇది ఉండాలండి మనకి, అమ్మకి, పరమేశ్వరుడితో అయినా కూడా తండ్రి. మనందరికీ పార్వతీ పరమేశ్వరులు జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు అంటాం కదా. సో ఈ సమస్త జీవరాశులు మనందరికీ, బ్రహ్మాండాలన్నిటికీ అమ్మా నాన్న వాళ్ళు. సో మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అండి. పరమాత్మ అంటారు, మనం ఆత్మగా మనలో ఉన్నాడు. ఆ పరమాత్మను చేరుకోవడమే ఈ సాధన అండి. ఈ ఆత్మ తీసుకెళ్లి ఆ పరమాత్మలో లీనం అవ్వటమే ఈ సాధన అంతా. తేజు అమ్మతో మనకు డైరెక్ట్ అమ్మ మనకు గైడ్ చేస్తున్నారు. ఇది ఎంతో ఉత్కృష్టమైన అవకాశం అండి. చిన్న అనుభవం అమ్మ, చాలా జరుగుతుంది నాకు ఈ మధ్యలో. అసలు నాకు హవనం చేసేటప్పుడు ఆ గోడ పైన అలా కనిపించడం షాడో, అది నాకు ఇవ్వాలి అని మా అనుభూతి. అది కూడా డే 1 నుంచి మీ సప్తశతి స్టార్ట్ చేసినప్పుడే నాకు ఇంట్లో సువాసన వచ్చిందమ్మా, సువాసన వచ్చింది. నేను సరే ఎప్పుడన్నా అలా అయ్యేది, ఓకే అమ్మ ఉన్నారు కదా, ఎప్పుడు ఉంటారు. ఆ ప్రేరణ నాకు అది పట్టుకునే ఇది వచ్చినప్పుడు నాకు తెలియజేస్తుంది, ఓహో అమ్మ వచ్చారా, నాకు తెలియజేస్తుందా అనుకుని నా పని నేను చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ చాక్లెట్స్. అమ్మ ఇదో ఇది నేనున్నా, కానీ నువ్వు చేరుకోవాల్సింది అల్టిమేట్ గోల్. లైఫ్ తీసుకున్నావు, ఛాలెంజెస్ వచ్చాయి, నువ్వు చేసావు కాబట్టి ఇది నువ్వే సరి చేసుకోవాలి. నువ్వు చేసిన తప్పు నువ్వే సరి చేసుకోవాలి. దానికి నేను తెలియజేస్తాను ఒకరి ద్వారా. సో ఇలా చేసావు, ఇవి నువ్వు చేసావు కాబట్టి నువ్వు క్లీన్ చేసుకోవాలి, దానికి నేను తోడుంటా, ఇదో ఈ మార్గంలో వెళ్ళు, ఇక్కడ తెలుసుకో. ఈ విధంగా నాకు తెలిసినప్పుడు అమ్మ చెప్పినట్టు తేజమ్మ ఆ మాటలు విని మనం వాటిని ఆచరించేది నేను అది గ్రహించానండి. అమ్మ నాకు అది తెలియజేశారు. ఆ సజెషన్స్ విని ఇగ్నోర్ చేసేదాన్ని నేను ఒప్పుకుంటానండి. ఎప్పుడైతే తేజమ్మతో నేను మాట్లాడానో, ఓహో అమ్మ
మాటని అమ్మ కరెక్ట్ చెప్తున్నారు. మనం ఏం చేస్తాము, మాటలు ఇగ్నోర్ చేస్తాం. అమ్మ చెప్పినట్టు తేజమ్మ ఇవాళ లైవ్లో ప్రతిరోజు ఒక విజయం అండి. ఏం చెప్పారు, మనము వాటిని పట్టించుకోకుండా వదిలేసి మనకు కావాల్సిన దాని వైపు వెళ్ళటం వల్ల ఇక్కడ తగ్గాల్సింది మనం పెంచుకున్నామండి. పెంచేసుకొని ఇవన్నీ పెరిగాయి కదా. ఇక్కడ నేను కట్ చేయాలనుకుంది అమ్మ, మాయ వల్ల కొంతమంది రాలేరని కూడా చెప్పారు తేజమ్మ. ఈ రోజు ఇక్కడ వరకు లాక్కొచ్చినా ఒక అబ్స్టికల్ వల్ల ఆగిపోతారు అక్కడ పట్టుకోలేక. ఆ స్టేజ్ లో మనం అందరం ఉన్నా కూడా అమ్మ ఎంతో నెట్టి ఫస్ట్ స్టేజ్ లో అమ్మ అన్నారు, ఇంకా కొంతమంది రాలేదమ్మా, వాళ్ళు ఇంత కష్టంలో ఉన్నారన్న మాట విన్నప్పుడైతే నాకు అనిపించింది, అమ్మకు పక్షపాతం అమ్మా నాన్నకి మనం అనుకుంటున్నాం హిందువులం, కరెక్ట్ గా తెలియట్లేదు మనకు మన హిందుత్వ దేవుళ్ళ గురించి. తేజమ్మ కరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఈ అమ్మ ద్వారా ఇదంతా బయటికి రాబోతుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఒక నియమాలు పెట్టేసుకొని అవి ఉండాలి. ఒకప్పుడు ఈ కాలమానంగా మనం వెళ్ళాలని అమ్మ అందించేది కరెక్ట్ అండి. కాబట్టి మనము ఏం చేయాలంటే ఆ విధంగా అది నాకు అర్థమైంది. ఆ సజెషన్స్ తీసుకొని మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో కింద పడుతున్న అమ్మ మన వెంటే ఉంటారు. ఎందుకు, అమ్మ చెప్పినప్పుడు వింటున్నాం. మనము అమ్మ చెప్తుంది వింటున్నాం కాబట్టి నా బిడ్డ వింటుంది, నేను ఇంకా చెయ్యి అందించాలి అనుకుంటారన్నది నాకు స్ఫురణకి ఇస్తున్నారండి అమ్మ. నువ్వు వింటే నేనున్నా, నువ్వు వినకపోతే నువ్వే పడతావు. అమ్మ మాట వినకపోతే ఏమవుద్ది, ఇంట్లో దెబ్బలేస్తుందా మన అమ్మ? ఇంట్లో వేస్తుందా? మరి ఈ అమ్మ ఏడల్లో తప్పేంటి? జగన్మాత, అమ్మ జగన్మాత, అమ్మ జగన్మాత మనల్ని జన్మ ఇవ్వడానికి అమ్మ నాన్న రూపంలో అక్కడ జన్మనిచ్చారు కర్మ నిమిత్తంగా. కానీ ఆమె ఎంత ఉదారమైన మనసు అంటే మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉద్ధరించడానికి, ఆ స్థితికి చేరుకోవడానికి ఆమె తాపత్రయపడుతుంటారు. ఇంకో జన్మ రాకూడదు, వీళ్ళు తెలుసుకోవాలి, ఇంకన్నా ముందుకెళ్ళాలి, ఇంకొక ద్వారా తెలియజేసుకోనన్నా వీళ్ళు కర్మలు తగ్గించుకొని ఈ కామ్యాలు సిద్ధించుకొని నా వరకు రావాలి అని అమ్మ కోరుకుంటారండి. అంతే అమ్మ. ఇవాళ నా అనుభవము జస్ట్ ఇంతకు ముందే వంట చేస్తున్నానమ్మా. వంట చేస్తూ నేను అమ్మతో మాట్లాడుతున్నా, కాన్వర్సేషన్ జరుగుతుంటే, అమ్మా మీరు ఎలా ఉంటారమ్మా, మీ కాళ్ళు చూడాలనిపిస్తుంది. దుర్గమ్మ ఫోటో పెట్టారు కదా గ్రూప్ లో, ఆ తర్వాత నేను అమ్మతో మాట్లాడుకుంటూ ఉన్నా. అమ్మ మీ కాళ్ళు చూడాలనిపిస్తుందమ్మా, మీరు తెల్లగా ఉంటారా, ఈ కలర్ లోనే ఉంటారా? అదేంటమ్మా మీరు ఇలా ఉండడం ఏంటి, మీరు కంటికి కనిపించని ఒక శక్తి రూపం కదా. ఇవాళ అమ్మ చెప్పినట్టు కాంతి రూపం, అమ్మది కాంతి రూపం. యాక్చువల్లీ దేవుళ్ళకి రూపం ఉంటుంది, వాళ్ళు మన కోసం ఆ రూపాల్లో ప్రకటితమయ్యి మనల్ని ముందు తీసుకెళ్ళడానికి ఆ రూపాలను వచ్చాయి. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు కాంతి స్వరూపం, కాంతి రూపంలోనే ఉంటారు. అనగానే మళ్ళీ నాకు కాంతి రూపం కదా అమ్మ, నా లోపల నాకే అమ్మ, ఇదంతా దీనికోసం కదా అమ్మ వచ్చేది, మరి కాళ్ళు చూడటం ఏంటి, అమ్మ రూపము కాంతి రూపం కదా అన్న స్పృహ కలిగించారమ్మ. నేను అలా అనుకున్నానమ్మా. ఇప్పుడు వంట చేస్తుంటే కిచెన్ లో నాకు పెద్ద ఆవిడ ఫోన్ చేస్తారు. మేమంతా బాలమంత్ర తీసుకొని అమ్మ దయ వల్ల ఉపాసన చేస్తూ వస్తున్నాం, ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాం. అమ్మతో మాట్లాడుతున్నాను, కిచెన్ లో వంట చేస్తున్నా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే తేజమ్మ, ఆ మనసుకి ఆ కిచెన్ లో ఉంటది కదా అరుగు, అక్కడ బాలమ్మ కూర్చుని నాకు ఎలా కనిపిస్తుంది అంటే రెడ్ అంచు, బ్లూ పావుడ, 2 కాళ్ళు కిందకి పెట్టుకుని, జడ ముందుకుండి, ఈ రోజా పువ్వు పెట్టుకుని, తర్వాత ఏంటమ్మా ఇంకోటి కాళ్ళు అడిగానుగా నేను, అమ్మ నీ కాళ్ళు చూడాలని ఉందమ్మా అని. అంత పెద్ద దుర్గమ్మ కాళ్ళు అడిగితే బుజ్జి కాళ్ళు కనిపించాయమ్మా నాకు. 2 కాళ్ళు అలా కనిపించి పారాని ఉంది దానికి. ఇలా అంటున్నా, 2 కాళ్ళు ఉరకాల, చిన్న పాప కాళ్ళు చూస్తామే మనము, అలా కనిపించిందమ్మా. ఇది ఒక్కటే అమ్మ చాలమ్మా, ఇంకెన్నో అమ్మ ఇస్తుంటుంది, నేను ఎంతవరకు పట్టుకున్నా ఈ మాత్రం చాలమ్మా, నేను ధన్యురాల్ని. చాలు తేజమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడున్న సోల్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ అందరి నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను, చాలా నేర్చుకుంటున్నాను. మీ నుంచి కూడా అందరు చాలా నేర్చుకుని అంటారు అమ్మలు. భలే ముద్దుగుంటాయి అమ్మ పాదాలు. అసలు నాకు ఇంకా అసలు మాట్లాడలేదమ్మా, కాళ్ళు పట్టేసుకుంటాం అంతే. ఇంకా అంతే అమ్మా. అమ్మ నేను అడిగాను, ఇవాళ చూపిస్తున్నావా, అలా అన్నమాట. నేను మళ్ళీ థ్యాంక్ యూ అమ్మా, నువ్వు ఉన్నావమ్మా నాతో అనుకున్నానమ్మా. అదే అమ్మా, అలానే ముందుకు పోతూ ఉండండి అమ్మా, అమ్మ కనబడతారు. అయితే ఒక్క విషయం ఒకటి చెప్తానమ్మా, ఒక 2 రోజులు కాగానే మొత్తం సైలెన్స్ వస్తుంది. ఓకే, అప్పుడు భయపడద్దు. భయపడి నేను ఏదో తప్పు చేశాను, దానివల్ల సడన్ గా నాకు అమ్మ కనపట్లేదు, నాకు ఇది జరగట్లేదు అని మీరు టెన్షన్ పడకుండా వస్తారు.
నేను నాకు చేసుకుంటూ పోతా, వస్తారు అని నమ్మకంతో ముందుకు పోతూ ఉండండి. సరే షూర్ అమ్మా, షూర్. అది కూడా మీరు అందించేశారమ్మా ముందే. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు అమ్మ వెనక పని చేస్తూ ఉంటుంది అని చెప్పేశారమ్మా మీరు. అది నా మైండ్ లో ఉంది, దానికి కూడా నేను రెడీగా ఉన్నానమ్మా. అంతే, మనం కానీ అటాచ్మెంట్ లేదంటే వదిలేస్తారు అన్నమాట. నేను అటాచ్మెంట్ పెట్టుకోవట్లేదమ్మా. అమ్మ ఇప్పుడు కావాలంటే కనిపిస్తుంది, కనిపించకుండా ఉంది ఉంది కదమ్మా. అదే మోడ్ కరెక్ట్, అట్లుంటే కరెక్ట్ కనపడతారు అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా, దిస్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ గైడెన్స్. అయ్యో అమ్మలు, మీ మంత్ర పవర్ ఉంది. ఇప్పుడు ప్రతిసారి నన్ను పొగడద్దు. మీరు నేను లేకున్నా కూడా మీకు ఆల్రెడీ జరుగుతున్నాయి. నేనేదో ఊరికే వచ్చి ఒక ఫోరం క్రియేట్ చేశాను అంతే. మధ్యన నన్ను మళ్ళీ మీరమ్మ అంటే మాటకొస్తే నేను టెన్షన్ పడిపోవాల్సి వస్తుంది. వద్దు, నాకు అహంకారం అయిపోద్ది. అందుకని మీ గురించి చెప్పండి, హ్యాపీగా నేను వినుకుంటా. ఓకే, ఇప్పుడు మళ్ళా ఇక్కడ రాధమ్మ గురించి చెప్పండి. నా లిస్ట్ లో ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళందరికి ఒక్కొక్కరికి అడుగుతాను నేను. శ్రీమాత్రేనమ్మా. నాకంత అనుభవం లేదమ్మా. హలో తేజు అమ్మ, మీట్లో ఉన్నారు మీరు. రాదమ్మా, ఏదో ఒకటి చెప్పండి. కొద్ది చేతులు ఎత్తండి. వాళ్ళకే మాట్లాడతాను. మిగతా వాళ్ళందరికీ నేను అందరం విందాం, మనందరం కలిసి విందాం. ఏమ్మా రాదమ్మా? అమ్మ, నాకు అంత అనుభవం లేదు, కానీ అమ్మతో పరిచయం అయితే చెప్పగలనమ్మా. అదే మరి చెప్పండి. మరి అదే మరి అనుభవం. నేను ఎక్కువ బాబా గారికి చేసేదాన్నమ్మా. అలా నాకు ఒక అబ్బాయి షిరిడీలో పరిచయం అయితే, ఆ అబ్బాయికి అమ్మవారు వచ్చి ప్రతి నవరాత్రులు చేస్తుంటే నన్ను పిలిచేవాడు. నేను వెళ్ళి అమ్మతో కొన్ని అబ్బాయి అందరికి భోజనాలు పూజలు ఇలా చేస్తుంటే నేను సేవ చేసుకునేదాన్నమ్మా. అలా నాకు అమ్మతో పరిచయం. నువ్వు నిన్న సరస్వతి అమ్మ దిష్టి సుక్క పెట్టుకుంది అని నవ్వారు కదమ్మా, అది నాకు కనెక్ట్ అయింది. నేను అమ్మని బాగా అబ్బాయి పటానికే అలంకరిస్తాడు, బాగా పూల జడేసి అన్ని సొమ్ములు అలంకరిస్తే అందరికి ఇది అమ్మకి దిష్టి తగిలిద్ది రాజేషు అని అది పునుక అది ఉంటది కదమ్మా, అరగజమా ఏదో అది తెచ్చిచ్చా, పెట్టు అమ్మకి దిష్టి తగలకుండా ఉంటదని. అది నువ్వు నీ నోట ఏంటుంటే నవ్వు వస్తుంది, జపం చేసేటప్పుడల్లా నాకు అది గుర్తొస్తుంది. అవునమ్మా. అమ్మ కొంతమందికి జ్ఞాన రూపంలో వస్తే, కొంతమందికి యాక్షన్స్ రూపంలో వస్తారనమాట. సో అదే ఆవిడ స్పెషాలిటీ అన్నమాట. ఏంటంటే మీ రూపంలో మీకు ఎలా అయితే దగ్గర అవుతారో ఆ రూపంలో ఆవిడ వస్తారనమాట. సో అలానే మీరు పోతూ ఉంటే ఇంకా 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 వస్తాయి అన్నమాట. ఇంకా మీ పరిచయం, మీ వీడియో విన్నాక ఇంకా అసలు ఇంకా అవే పెట్టుకుని ఇంట్లో అవే మోగుతా ఉన్నాయమ్మా. మిమ్మల్ని ఎప్పుడు కలవాలి, ఎలాగా, ఏంటి అసలు చెక్ చేసాం. నా గురించి నో ఇన్ దిస్ కాన్వర్సేషన్ ఓన్లీ యు. అమ్మ గురించి మీరు చెప్తున్నారు కదా, అమ్మని ఇంకా మేము కొంచెం తెలుసుకొని, నేను అరుణా పేరి అమ్మ దగ్గర సంవత్సరం నుంచి జర్నీ చేస్తున్నానమ్మా. లలిత సౌందర్య లహరి, మొన్ననే దుర్గా సప్తసతి అయిపోయిందమ్మా. మంత్రం ఇవ్వలేదు, దసరాలకి పారాయణం చేయిస్తానన్నారు అమ్మవారు. ఇంకా తర్వాత మీరు పరిచయం చేయించిందమ్మ. ఇదమ్మా నాకు ఇలా జరిగింది. దుర్గా స్టార్ట్ అవుతున్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నారు అన్నమాట. ఆ వారాహి అమ్మది కూడా కొంత అనుభవం ఉందమ్మా నాకు. వారాహి అమ్మతో కూడా చెప్పండి అమ్మా, చెప్పండి. నాకు హెల్త్ బాగలేకపోతే తను ఒక నెగిటివ్ నాకు వచ్చిందమ్మా. వస్తే తను అబ్బాయికి కూడా అమ్మవారు వస్తుంది. ఇద్దరం ఇలా డిస్కషన్ చేసుకుంటుంటే ఉదుక్కుని ఒక ముద్ర వేసి పైకి దూకిందమ్మా. ఇట్లా అంటే పైకి రాలేదు, ఇలా అనేసింది. నా వైపు అలా చూసేసరికి నాకు భయం వేసిపోయిందమ్మా. పక్కన మా అమ్మ ఉండి, ఏం కాదులేమ్మా, అలా ఉంచు, అమ్మ నీకు ఏదో ఉంది తీస్తుంది అని చెప్పింది. అలా తీసినాక కాసేపటికి నా గుండెల్లో పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించిందమ్మా. అప్పటి నుంచి ఇంకా అమ్మవారి ఇవి చేసుకుంటున్నాను. మంచిదమ్మ, మంచిదమ్మా. మీ సింప్లిసిటీ మీ ఆభరణం. చేసుకోండి తల్లి, ఇంకా చేసుకుంటూ ఉండండి. అందరం పైకి తీసి మనం అందరం సేవ చేసుకుంటాం ఇంకా గట్టిగా.
అవునమ్మా. నెక్స్ట్ శ్రీమా వచ్చి శ్రీమాత్రే నమః. శ్రావణి అమ్మ. ఓకే, పవన్ అన్నారంట. నేను చెప్తాను అంటున్నారు. ఎవరండి పవన్ అంటే? బాబు పవన్. హలో, గారికి బాబు కొంచెం ఫేస్ చూపించు. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. నేను ఇప్పుడు చీకట్లో ఉన్నానమ్మా. లైట్ లోకి రండి అయ్యా. ఓపెన్ లో ఉన్నానమ్మా, అందుకే వాయిస్ అంది. పబ్లిక్ అండి, ఇది కొంచెం దూరంలో ఉన్నా, అందుకే స్ట్రీట్ లైట్ కింద ఉన్నట్టు ఉన్నా. అందరికీ దూరంగా ఉండాలంటే. ఆహా. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. నా వయసు చిన్నదైనా ఇప్పటికీ 9 మంది సంఖ్య అంటే తప్పుగా అనుకోవద్దు. 9 మంది దేవత దర్శనం చేసుకున్నాను. ఒక 1 మంత్ 2 మంత్ వరకు వారు నాతో మాట్లాడుతుండేవారు. అనుభూతులు కూడా 1000కి 1000% అయ్యేవి ఉన్నాయి, 1% అయ్యేవి కూడా ఉన్నాయి. చిన్నది చెప్పుకోవాలంటే, తిరుమల తరచుగా వెళ్ళి వస్తుంటాను. కానీ అలాంటి సందర్భాల్లో ట్రైన్లు లేట్ అయ్యేటప్పుడు నేను ఇంకో ట్రైన్ ఎక్కాల్సిన టైం వచ్చినప్పటికి కూడా ఆ ట్రైన్ ఎలా ఉంటుంది అంటే 4 అవర్స్ 3 అవర్స్ లేటు అయ్యి ఆ ట్రైన్ ముందు వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను ఆ ట్రైన్కి రీచ్ అవ్వాలంటే వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పేవారు, ఏం భయపడొద్దు నాన్న, ఆ ట్రైన్ నీకోసం ఉంటుంది, నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ అది స్టార్ట్ అవుద్ది అని చెప్పేవారు. అలానే లేట్ అయిన ట్రైన్ ఎలా ఉంటుందంటే అది స్టేషన్ రీచ్ అయిన తర్వాత వెంటనే తీసేవారు. కానీ నేను వెళ్ళి ఆ ట్రైన్కి ఎక్కినంత వరకు కూడా అది అలా ఉండేది. ఎక్కిన వెంటనే కూడా మూవ్ అయ్యేది, అలా ఉండేది. కానీ 2-3 months నుంచి ఏమైందంటమ్మా, నువ్వు చిన్న తప్పు చేసావన్నారు. ఆ తప్పు ఏమో చెప్పలేదు, కానీ ఆ చిన్న తప్పు చేసావు, అది పెద్ద ఇదేమి కాదు, మళ్ళీ అది తప్పు రికవరీ అది ఆటోమేటిక్ అవుద్ది, అప్పటి నుంచి మళ్ళీ అన్ని రికవరీ అవుతాయి అన్నారమ్మా. అది మళ్ళీ తిరుమలలో వెళ్ళిన తర్వాత చేసాం బాబు, చేసాం. చెప్పాను కదా ఇందాక ఒక క్వశ్చన్ చెప్పాను కదయ్యా. మీరే కదా మెసేజ్ వేసింది, అమ్మ నాకు 2 questions అని చెప్పేసి, వారాహి అమ్మ ఏదో చెప్పారు అది చెప్పారు అని చెప్పేసి. అవునమ్మా, చాలా మంది దేవత దర్శనం అయ్యాయి, కానీ ఓన్లీ 2 months నుంచి అమ్మా జపం చేసుకున్నప్పుడు కనిపిస్తారు, వాళ్ళ పాదాలు కనిపిస్తాయి. చక్కగా చిన్న పిల్లలు చూసినలాగా వాళ్ళు లక్ష్మీదేవి వారు అమ్మగారు అయితే నడక నేర్పిస్తారు, అన్ని చేస్తారు. వెంకటేశ్వర స్వామి వెతుకుంటారని చేస్తారు. కానీ 2-3 months నుంచి ఏమైందంటే నువ్వు చిన్న తప్పు చేసే ఉన్నారు, అది ఏంటి అన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదమ్మా. అడగండి, వాళ్ళే చెప్తారు బాబు, అడగండి. ఎందుకంటే తప్పని వాళ్ళే కాదు, చెప్పారా మాది? అవునండి, కానీ ఏమన్నారంటే వాళ్ళే రెస్పాండ్ చెప్తారు. అవ్వడం లేదమ్మా. తప్పని ఏంటంటే ఏమండి, రెస్పాండ్ అవ్వడం లేదమ్మా. అది రికవరీ అయినంత వరకు అలానే ఉంటారు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు ఉన్నారు. సో కొన్ని రోజులు మీరు సాధన చేసుకుంటూ ఉండండి. అదే ఇందాక నేను సీదే అమ్మటప్పుడు చెప్పాను చూడండి, కొన్ని రోజులు అయినాక సైలెంట్ అవుతారు. మనం సాధన చేసుకుంటూ ఉంటే ఆ కర్మ మనకి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళే వచ్చి ఆన్సర్ చెప్తారండి. ఎందుకని అంటే మీ అనుభూతులు అనేవి ఏంటంటే మీరు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు కదా. అది అవునమ్మా. కూర్చొని మాట్లాడాలి అంటే ఇప్పుడు నేనుండే మళ్ళీ చెప్తున్నాను ఇదే ఫోరంలోనే, నేను ప్రోబోనాలో ఎప్పుడు చేయాలనుకుంటాను అంటే, నిజంగా వాళ్ళు చాలా చాలా పేదరికంలో ఉండి చాలా కష్టంలో అబ్యూస్ లో అట్లా ఉన్నప్పుడు నేను వాళ్ళకి ప్రోబోనా చేయడానికి ఇష్టపడతాను. కానీ మీ కేసు అది కాదు. యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ బేసిక్ నెసెసిటీస్ ప్రాబ్లమ్స్ కదా. సో అందుకని మీరు సాధన చేసుకుంటూ ఉండండి, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే ఇన్ని చేసేవాళ్ళు అది ఎందుకు చేయరు? అవునండి, దానికే హోల్డ్ చేస్తున్నాను. చూడండి, వెళ్తూ ఉండండి, ఒక 1 month పాత్లో వెళ్ళండి. ఇంకా అప్పుడు అడ్డు ఉంది అంటే అప్పుడు చూద్దాం. కానీ చెప్తారు వాళ్ళు, ఇన్ని చెప్పిన వాళ్ళు అది ఎందుకు చెప్పరు? చెప్తారు. నాట్ ఎట్ ఆల్ అవునండి. అది. సరేనా? ఓకే నెక్స్ట్ ఎవరు? గార్గేయమ్మ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే అమ్మా. నమః. నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఎక్స్పీరియన్సెస్. వన్ థింగ్ మెన్షన్ చేద్దాం అనుకున్నది ఏంటంటే, నేను ఎప్పుడు ఈవినింగ్ పూజ వర్క్ తోటి పిల్లలతోటి మార్నింగ్ నాకు పూజ చేయడానికి అవుతూ ఈవినింగ్ చేస్తాను. బట్ లోపల ఒక రెస్ట్ ఉంటుంది. అయ్యో మార్నింగ్ దీపారాధన చేయట్లేదు, నాకైనా మా హస్బెండ్కి ఇద్దరికి రన్నింగ్ తోటి కుదరదు కూడా పొద్దున చేయడం. అలాంటిది ఈ క్లాస్ లోకి వచ్చాక ఇక్కడ మీరు రూల్స్ సెట్ చేసి అమ్మకి ఇలాగా పెట్టాలి అని చెప్పాక నేను
సేమ్ స్టెప్ ఏం మారలేదు. పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి, నేను 5కే లేవాలి, ఎవ్రీథింగ్. బట్ స్టిల్ అండ్ టేకింగ్ టైం నేను తీసుకోవడం కాదు, ఆవిడ చేస్తుంది. షీఈస్ ఎక్స్పాండింగ్ మై ఎనర్జీ. ప్రతి ఒక్కరికి షీఈస్ ఎక్స్పాండింగ్ మై ఎనర్జీ లెవెల్స్. సో మార్నింగ్ నేను షోడశోపచార పూజ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాక ఆఫీస్కి వెళ్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఏంటంటే ఈవినింగ్ వచ్చాక మళ్ళీ చేస్తానంటే పిల్లల క్లాసెస్ ఏమైనా ఉంటే మా హస్బెండ్ చేస్తారు. ఇఫ్ నాట్ నేను మళ్ళీ వారానికి షోడశోపచార పూజ చేసేసుకుని మన క్లాస్ జాయిన్ అవుతాను. సో ఇట్ ఈస్ లైక్ షీఈస్ ఎక్స్పాండింగ్. టైర్డ్ అయిపోతామా? సేమ్ థింగ్ చేస్తున్నాం కదా, ఇంకా ఎక్స్ట్రా చేస్తాం, టైర్డ్ అయిపోతున్నా అంటే ఉంటుంది. కానీ నో, మీరు అన్నట్టు ఇట్స్ నాట్ స్ట్రెస్, ఎక్స్పాన్షన్, ఆరా ఎక్స్పాన్షన్ ఎలాగో ఎనర్జీ ఎక్స్పాన్షన్ కూడా అలాంటి మేకింగ్ మీ డూ. అండ్ ఇచ్చేటప్పుడు ఆవిడ ఇప్పుడు ఎప్పుడైతే ఇస్తున్నా మహానైవేద్యం ఆవిడ పెట్టి మీరు చెప్పినట్టు టైం ఇవ్వండి, ఊపిరి పెట్టేసి గబగబా ప్రాణాయామ పాపానాయమ మొత్తం అంతా చేసేసి కాకుండా టైం ఇచ్చాయి ఆవిడ తినమని చెప్తే రేపు ఏం చెయ్యాలి అని అమ్మ చెప్తుంది. ఫస్ట్ డే చేసినప్పుడు కూర ఒకటి నాలుగు చేసి పెట్టాను, నేను మీకు పిక్స్ పంపిస్తున్నాను కదా, నెక్స్ట్ డే పులుసు చేయండి. నిన్న అంటే ఇంత ఉంది కదా, ఇంత కంప్లీట్ అవ్వలేదు, అయ్యో మళ్ళీ ఇంకో కూర చేస్తే ఎక్కువ అయిపోతుంది, పిల్లలు తినట్లేదు అని నేను ఇంకా అనుకోకుండా ఉంది. పులిహార చేయండి, నిన్న పులిహార చేస్తాను, నిన్న చేసిన వెంటనే వాళ్ళు పొంగల్ చేయండి, వాళ్ళు పొంగల్ ఇలా చేసి నైవేద్యం పెట్టాను. సో షీ డస్ కమ్యూనికేట్. తాంబూలం ఇస్తే ఫస్ట్ డే వక్క పెద్దది పెట్టాను, ఇంత పెద్ద వక్క ఎలా తింటానే అంది. సో మళ్ళీ చిన్నది పెట్టి ఆవిడ తాంబూలం పెట్టాను. నేను అమ్మ తాంబూలం ఎవరు తినరమ్మా, నేను తినలేను, తను తిండు, నేను నీకు ఇవాళ ఫ్రూట్ పెడతానమ్మా, తాంబూలంలో ఫ్రూట్ వేసి పెడతాను అంటే సరే అది ఇస్తుంది. ఇవాళ కూడా పొంగల్ బాగుందా అంటే అలా అంటే ప్లెజెంట్ ఫేస్ తోటి చూస్తుంది, అలా చూస్తుంది. పొంగల్ నువ్వు తృప్తి పడితే కాదు నాకు. ఇది ఎక్స్పీరియన్సెస్ అదే నేను చెప్పిన ప్రతి చోట ఆవిడ ఎవిడెన్స్ కనిపిస్తుంది అంటున్నాను. ఎంత థ్రోట్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నా కూడా మేక్ షూర్ అది నాకు ఇంకా ఎవిడెన్స్ లో ఆ కర్మ షీస్ ట్రైంగ్ టు ఫినిష్ ఆఫ్ ద కర్మ. మనం ఎంత థ్రోట్ ప్రాబ్లమ్ అనుకుంటాం అంత కర్మ ఉంది. కర్మ ఉన్నా స్టిల్ యూఆర్ ఏబుల్ టు బ్రీత్, స్టిల్ యూఆర్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. నార్మల్ గా చేసినట్టు ఏది ఆగిపోలేదు. అదే ప్రతిదీ చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ప్రెజెన్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ కృప, దయ, మీ గైడెన్స్ నుంచి వచ్చేది. జస్ట్ హోల్డ్ ద ఫీట్ అండ్ మూవ్ ఆన్. ఎప్పటికీ ఫినిష్ చేస్తే ఓకే మళ్ళీ నెమ్మదిగా అవుతాయా, సరే దానికి మాత్రం దారి చూపించు అంతే అనుకుంటూ వెళ్ళడం అమ్మా. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. ఎందుకంటే ఈ క్వెస్ట్ ఉంటుంది, లేదు లోపల ఎవ్రీబడి హ్యాస్ ఇట్ ఇన్సైడ్ దెమ్, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ ఆల్సో ద గ్రాటిట్యూడ్ ఫర్ యు. స్పిరిచువల్ చేసం ఎక్కువైపోతుందమ్మా, అప్పుడు నేను పడిపోతాను. సో ఇప్పుడు అబ్బాయి చెప్తున్నాడే, ఆ పవన్ బాబు చెప్తున్నాడే, ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పిరిచువల్ చేజం. అందుకే నేను హెల్ప్ చేయట్లేదండి, నిన్నగా చెప్తున్నాను కదా ఫోరం లో. ఎందుకని అంటే ఒక సాధకులకి అది జరగడం అనేది చాలా 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 కామన్. ప్రతి ఒక్కరికి అది ఫేస్ అవుతాము. అండ్ వెన్ వీ బికమ్ లైక్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మనకి ద మోర్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్. నిన్న నవ్యం అన్నారు, అమ్మా మీకు రోజు కనపడుతుంటుంది అమ్మా, మరి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా మీరు అని చెప్పేసేసి. అలా నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా నేను ఒక రోజు తీసుకున్నాను అంటే ఒక 4 రోజులు ఆవిడ కనపడరు. అమ్మ అని అడుక్కున్నాకే మళ్ళీ కనపడతారు అనమాట. ఇంకా నాకు అది కొవ్వు ఎక్కువైంది అంటే ఇట్ కెన్ బికమ్ మోర్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆ మిస్టేక్ జరిగింది అని చెప్పడానికి ఒక ఎక్స్పాండెడ్ డేస్ అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, మనకు ఉండాల్సింది ఏంటి అంటే సాధకులకి, పవన్ బాబు నీకు కూడా చెప్తున్నాను, మనకు ఉండాల్సింది ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్. మన సాధన మార్గంలో ముందుకు పోతున్నాము అంటే మనకు కావాల్సింది ఒకటి, నేనేదో ఈ గోల్ కోసం వెళ్తున్నాను, ఈ మోక్షం కోసం వెళ్తున్నాను అని మనం ఏ దాని కోసం మనం పరుగు తీస్తున్నామో అదంతా దూరం వెళ్ళిపోతుంది. నేను చేసేది నేను చేస్తా, ఆ తర్వాత జరగాల్సినప్పుడే జరుగుతుంది. ఇంత చేసిన ఆ స్వామి ఇది చేయడా అనే ఆ నమ్మకం లేనప్పుడు మనం చేసిన సాధన అంతా దేనికి? సో దయచేసి ఆ ఒక స్పిరిచువల్ చేజంలోకి, అంటే స్పిరిచువల్ చేజం అంటే ఏం చెప్తున్నానంటే నేను 2 కొండల మధ్యలో ఉండే లోతు అనమాట, దానిని చేజం అంటున్నాను. అంటే అది ఒక కింద పడిపోతాం ప్లేట్యూ, దానిలో పడ్డామంటే పైకి రావడం కష్టం. కాబట్టి అది రాకుండా చూసుకోవాలి. చూసుకుంటూ మన ఈగోని మనం సరెండర్ చేసుకుంటూ
నువ్వు ఎప్పుడు ఆన్సర్ ఇస్తావో అప్పుడే ఇవ్వు, పర్వాలేదు. కానీ నేను నా సాధన చేసుకుంటాను అనే మోడ్‌లో మనం పోతూ ఉంటే ఏంటి, 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 ఏంటి అని ఆత్రపడినంత అదేం జరగదండి. దేవతా సాక్షాత్కారం గాని, దేవత సాధనా మార్గం గాని నాకు తెలిసిన సింపుల్ లాంగ్వేజ్ ఎలా అంటే మన బ్రీతింగ్ లాగా. మనం ఒక లోపల బ్రీతింగ్ తీసుకున్నాక ఆపాలని ట్రై చేశామంటే ఆపగలుగుతామా? ఆపలేము. ఒకసారి గాలి వదిలాక మళ్ళీ గాలి తీసుకోవాలి అని చెప్పి తీసుకోకుండా ఉండగలుగుతామా? ఉండలేము. కానీ గాలి వదిలేసాకేమో తీసుకోవాలని ఆత్రం, గాలి లోపల ఉన్నప్పుడేమో వదలాలని ఆత్రం. ఈ ఆత్రంలోనే మనం కొట్టుకుంటున్నాం గానీ, దాని యొక్క లయలో మనం ఫాలో అవుదాం అన్నట్టుగా ఉండం మనం. నేను చెప్పింది అర్థమైందో లేదో. సో, ఆ లయలో గాని మనం ఫాలో అయ్యాము అంటే ఆత్రం పడకుండా ఇప్పుడే జరిగిపోవాలి, ఈ క్షణమే జరిగిపోవాలి, ఈ రోజే జరిగిపోవాలి అని ఈ యొక్క క్షణాల్లో అన్నట్టుగా వదిలేసి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. ఇంతవరకు నన్ను లాక్కొచ్చిన ఆ భగవతి, ఆ భగవంతుడు ఇంక మిగతావి చేయడా? చేయలేదు అంటే సంథింగ్ ఈస్ దేర్ విచ్ ఈస్ స్టాపింగ్ మీ. వెన్ ద టైమ్ ఈస్ రైట్ వాళ్ళే మనకి టార్చ్ లైట్ వేసి చూపిస్తారు. ఇంతలావున ట్రైన్ ఆగిపోతే సంకేతాలు ఇచ్చేవారు, ఇంతలావున కూర బాగుంది అని చెప్పేవాళ్ళు, పులిహోర కావాలని చేయించుకునేవారు, పొంగల్ ఆకలేస్తోంది అని చెప్పేవాళ్ళు, గజ్జలు చూపి అనంగానే ఒళ్ళో మొత్తం అమ్మనే వచ్చి కూర్చుని చూపించేవాళ్ళు. మనం చేసే తప్పులు మనకి టార్చ్ లైట్ వేసి చూపరా అండి వెన్ ద టైమ్ ఈస్ రైట్? ఆ నమ్మకం ఉందనుకోండి మనం ముందుకెళ్తాం అనమాట. ఆ నమ్మకం లేకపోతే మనం ఆ నమ్మకమే బిల్డ్ చేసుకోవాలి. అంతే అక్కడ మార్గం. మీకైనా నాకైనా ఒకటేనండి. అంతే అంతే మార్గం. అర్థమవుతుందా? ఇంకానండి ఇంకెవరు చేతులుతారో చెప్పండి. చందు అమ్మ చెప్పమ్మా, చందుదేవి. అమ్మలు అమ్మా మీ ఐస్ బాగా డల్లకి కనిపిస్తున్నాయమ్మా. నా రైసా అమ్మా ఈరోజు ఎంత బాగా హీట్ అసలు నిజంగాను. అసలు కళ్ళంతా మంటలమ్మా. చెప్పాను కదా, ఐ లైక్ రోల్ మోడలింగ్. ఒకవేళ మనం గాని మనం అనుకున్న మాట మీద నిలబడకపోతే నేను రేపు మీరు సాధన చేయట్లేదు అని ఆమె నాకు చెప్పినప్పుడు, అమ్మా మీ రీజన్స్ చెప్తే నేను అది వినాల్సి వస్తుంది. అదే నేను టైర్డ్ అయిపోయి పక్కొని దెక్కొని ఏమన్నా కానీ నేను నా మాట నేను నిలబడేనట్టు మీకు చూపించానంటే రేపు మీ నుంచి నేను డిమాండ్ చేసే శక్తి నాకు ఉండాలి. అవునా కాదా? వెన్ ఐ ఫాలో Yes, ఐ డిమాండ్ yes. ఫ్రమ్. ఎస్ అమ్మా. ఇఫ్ ఐ డోంట్ ఫాలో మదర్ ఫాలో అయితే పిల్లలు ఫాలో అవుతారు. నేను రీజన్స్ చెప్పుకుంటూ ఉన్నాను అనుకోండి, నా వరకు వచ్చేసరికి అంతా కూల్, మీ దగ్గరకు వచ్చేసరికి నేను స్ట్రెంచ్ గా మీరు ఫాలో కావాలి అని నేను చెప్తున్నాను అనుకోండి, అదేం గురు, అదేం కండిషనింగ్, అదేం మోడలింగ్? క్రికెట్ ప్లేయరు లోపల క్రికెట్ లో ఆడితే కష్టం తెలుస్తుంది. బయట నుంచొని ఏ కోహ్లీ కోహ్లీ కోహ్లీ, ఏ ద్రావిడ్ 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 6 6 6 4 4 4 ఏ తూ అంటే అరిచేవాడిని ఒక్కసారి పోయి మైదానంలో నుంచోమనండి, మాట ఎత్తడు. అప్పుడు ప్రజలు కానీ బయట ఉండే వాళ్ళకి మనకు ఉండేది ఏంటంటే బయట వాళ్ళకి మనం సలహాలు ఇవ్వడమే, ఇలా 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 చెయ్యండి అని చెప్పి. అది మన దాకా వచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది కష్టం. సో అలా మనం కష్టం మన కోసము ఇందాక ఎవరో ఒకరు అన్నారండి, ఆవిడ మనము రాత్రి పిలుస్తుంది పొద్దున పిలిస్తే వస్తదమ్మా, రాత్రి పిలిచినా వస్తదమ్మా అని. అలా మన కోసం ఆవిడ పిలుస్తూ వచ్చినప్పుడు మనం పక్కన వాళ్ళని ఆవిడ కోసం మనం ఎలా వదిలేస్తామండి? భవనంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు మనం అంత ఆత్రంగా రామ్మ రామ్మ అని పిలిచి పునావతి కాగానే ఇంక అయిపోయింది పో అని ఎట్లా చెప్పేస్తాం? ఆవిడ ఉంది అనే ఉనికి మనకి తెలిసే వరకు మనం ఉండాలి కదా ఆవిడని గౌరవించడం కోసం. ఎస్ అమ్మా. అంతే, ఆకలి వేస్తుందా 2 నిమిషాలండి, గంట అవుతుందంటే 2 గంటలు. మనం ఏమైనా 6 ఏళ్ల పిల్లల కోసం ఎన్నాళ్ళని మనం ఫుడ్ మానేసుకొని వాళ్ళకి పెట్టి కూర్చుని ఉన్నాగా. జాబ్ కోసం అని చెప్పి ఎన్నోసార్లు మీటింగ్ టైం అయిపోతుంది అని చెప్పి 1 బైట్ తీసుకొని మిగతా టైంలో అంత మీటింగ్స్ జాయిన్ అయిన ఉన్నాయిగా సందర్భాలు. మన మీటింగ్స్ కోసం మన పిల్లల కోసం చేసే అంత మన అమ్మ కోసం చేయలేమా అండి? ఎస్ ఎస్. సో అది కమిట్మెంట్ అన్నమాట, వేరే ఇంకేం లేదు. అండ్ మీరందరూ ఉన్నారు, మీరందరూ మీలో ఉండే దేవతని చూసే కదండి అహం బ్రహ్మాస్మి అనేది ఏంటి. నేను ఎప్పుడు పూర్ణపాదకురాలయ్యి నేను ఎప్పుడు వెళ్తామంటే మీలో ఉండే దేవతని నేను చూడగలిగినప్పుడే కదా. అలా మీరు ఉన్నారు అక్కడ లైవ్ లో కూర్చొని అంటే నాకు మెసేజ్లు కనపడకపోయినా మీరు నాతో ఉన్నారు అంటే నేను దానికి చిరాగ్గానో ఎట్లనో ఎలా చెప్పగలుగుతాను ఆన్సర్? ప్రేమగానే చెప్పాలి, ఎందుకంటే మీలో ఒక అమ్మ ఉన్నారు. అలా
అలా ఉండడం వల్లే కదా చాలా మంది చాలా సార్లు సత్యం చెప్తూ ఉంటారు, లైవ్ లేదమ్మా, లైవ్ తగ్గిపోయింది. అలా చెప్పడం వల్లే కదా నేను అప్పుడప్పుడు ఆన్ చేసుకుంటూ ఉంటాను. లేకపోతే నా మోడ్లో నేను ఉంటాను కదా. ఈ రోజు మీ ఇద్దరు క్యాప్చర్ చేశారు అమ్మ బొమ్మల్ని, చేయడం వల్లే కదా చూడగలిగాం, లేకపోతే నా మోడ్లో నేను ఉంటాను. నేను లైవ్ లో చూసాను అమ్మని. చూసారా గోడ మీద నేను చూసానమ్మా. హైబ్రోస్ అయి బాగా కనిపించింది. హైబ్రోస్ అయితే బాగా కనపడ్డాయా? వరాహి అమ్మవారు అయితే కమలంలో కూర్చున్నట్టు అనిపించారు. మరి నాకు ఆయన వినాయకుడు తెలియదు, వరాహి అమ్మలా అనిపించారు నాకు. ఇద్దరు వచ్చారు, వరాహి మాత వచ్చారు, వినాయకులు వచ్చారు. ఐస్ Actually, నోస్ బాగా తెలుసు. అయితే ఒక్కళ్ళందరిలో ఎవరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు మన హవనంలోకి ముగ్గురు వచ్చారు. మహాలక్ష్మి వారు వచ్చారు, సరస్వతి వారు వచ్చారు, కాళీమాత కూడా వచ్చారు. మన కాళీమాత చూడంగానే మరి ఎక్కడ నిక్కి యాక్టివేట్ అయిపోద్ది మా నిక్కి అమ్మ. కాళీమాత చెప్పండి, చాలా ఇష్టం. అదో ఇక్కడ నిక్కి ఉంది చూడు, నాకు ఆవిడే కదా దర్శనం ఇచ్చారు. అదిగో నిక్కి ఎక్కడ, నిహారిక ఎక్కడుంది అమ్మా? నేను అనే నిహారిక చెప్పు. నేను అనే నిహారిక ఎక్కడా? ఇక్కడ ఉంది ఎన్ను. అమ్మలు ఏదో ఇక్కడ చూడు, కాళీమాత చూడంగా నా ఫేస్ చూడు అక్కడ. ఇక నేను వరాహి మాత చండి మాత చూడంగానే మనం గ్లో అయిపోతాం చూడు, కాసు లైట్ వేసినట్టు. అట్లా ఇక్కడ ఇద్దరు చూసుకున్నారా మీ అమ్మని ఈ రోజు మన హోమంలో? చూసానమ్మా. భలే అనిపించింది నాకు. ఒకానొక టైంలో నేను నిన్ననే అడిగాను, బ్రహ్మ నాన్నగారు ఎప్పుడు మీరు నా హవనంలో కనపడలేదండి, ఒక్కసారి కనపడండి నాలుగు తలలతో అని చెప్పి. సో డౌట్ వచ్చింది, ఇదేనా బ్రహ్మగారు కనిపెడుతున్నారా అని చెప్పి. తర్వాత అమ్మ చెప్పారు, కాదు ఇది నేను ముగ్గురు అవతారాల్లో కనపడుతున్నాను ఈరోజు. తర్వాత వదిలేదు నా గురించి, మళ్ళా నేను నా దగ్గరికి వచ్చాను. ఇంకొకరు చెప్దాం, ఇంకెవరు? సత్యమ్మ చెప్పండి అమ్మ మీరు. ఇంకో సత్యమ్మ, ఈ సత్యమ్మ పింక్ డ్రెస్ నేనమ్మా ఏం అసలు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడే జాయిన్ అయ్యానమ్మా, ఏం జరుగుతుందో ఏమో. అమ్మని మీకు ఎట్లా డోర్ నాక్ చేశారు, ఎలా హలో హాయ్ అని చెప్పారో చెప్పండి మా. అంటే మీ పరిచయం గురించి చెప్పనా? కొద్ది నెలల నా గురించి వద్దు. మీ మీ గురించి కాదు, మీ వీడియో. అమ్మ మీకు ఎలా నాక్ చేశారు, మీ లైఫ్ లోకి ఎలా వచ్చారు, దాని నుంచి మీరు ఎలా నమ్మకం పెంచుకుంటూ మీకు వచ్చిన అనుభూతులు ఏంటి, అది మామూలు సాధకులకి ఇప్పుడు మీరు చెయ్యండి చేయకూడదు అంటున్నారు. ఏమండి ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి, మీ సత్యమ్మ చెప్పాక ఇంకో క్వశ్చన్ అడుగుతా. చెప్పండి అమ్మ సత్యమ్మ, మీకు ఎలా ఒక 3 years బ్యాక్ కార్తీక మాసంలో ఎర్లీగా లేసి పూజ చేసుకుంటాం కదమ్మా. సాయిబాబా మంత్రం చదువుకునేదాన్ని 108 times. తర్వాత ఓం నమ శివాయ చెప్పుకునేదాన్ని 108 times. నాకు ఇక్కడ ఏదో కదిలేదు, నాకు అది అప్పుడు తెలియదు కూడా అసలు. ఇక్కడ చీమలు పాకుతే ఉంటుంది కదా, అది ఉండేది. ఏమైనా చోట పడితే తుడుచుకోవాలనుకుంటే మళ్ళీ అనిపించేది. నాకేం అర్థం కాదే. నేను ఇంట్లోనే ఉంటాను, ఎవరు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, నాకు చాలా తక్కువ. అవునండి. నాకు నెట్ లో నెత్తుకోవడం రాదు, అలా కామ్ గా ఉండిపోయాను. కార్తీక మాసం అయిపోయింది, అది తగ్గిపోయింది. మామూలుగా అప్పుడప్పుడు మీలా ఏమన్నా ఇలా మళ్ళీ ఈవినింగ్ టైం అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. తర్వాత ఒక నండూరు శ్రీనివాస్ గారు ఇలా యూట్యూబ్ లో చెప్తే శివలింగం తెచ్చుకున్నాం మేము మా ఇంట్లోకి. నేను అప్పుడప్పుడు చేసేదాన్ని శివయ్యకి అభిషేకం, మా బాబు రెగ్యులర్ గా చేస్తాడు. మాకు ఒక రోజు సమ్మర్ లో పక్కన కిటికీ ఉంటది, శివలింగం వైట్ తింటుంటది. ఒకసారి ఫోటో పెడతాను, పూజ ఫోటో మీకు. ఆ శివలింగం మీద ఆ సమ్మర్ కి గీత వచ్చేసిందండి. నెయిల్ ఎంత పెరుగుద్ది, చిన్నది ఇలా గీత వచ్చేసింది. మేము కొన్నాళ్ళకి చూసుకున్నాం, అయ్యో ఎంతో ప్రేమగా తెచ్చుకున్నాం శివయ్యని, ఇంటికి ఇలా గీత వచ్చేసింది అని చాలా బాధపడ్డాం మా బాబు నేను. అంటే నెట్ లో చూస్తే ఇంట్లో ఉండకూడదు స్వామి, అదే ఎక్కడన్నా కాలువలో వేసేయాలి అంటారు కదా, అలా అంటారు. మేము చాలా బాధపడ్డాం. ఎలా 1.5 month లో మళ్ళీ అది హీల్ అయిపోయిందండి శివలింగం మీద. అది వైట్ మార్బుల్ శివలింగం. అసలు 1.5 month కూడా పట్టలేదేమో, మొత్తం అసలు ఎక్కడ పడిందో తెలియలా అసలు. అప్పుడు ఇంకా మాకు ప్రేమ పెరిగింది ఆయన మీద. అంతే మరి నాకు కొద్ది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయన తపస్సులో ఉంటారు కదా శివయ్య, ఎక్కువ ఆ బొమ్మలు కనిపించేవి నాకు. నాకు ఆ శివయ్య కనిపించేవాడు, ఎక్కువసేపు కనిపిస్తే నాకు ఏం అర్థమయ్యేది కాదు, మట్టి బుర్రక అసలు. కొన్నాళ్ళకి ఎందుకు అలా ఊరుకునేదాన్ని. కాకపోతే నాకు ప్రాణిక్ హీలింగ్ ఒకటి నేర్చుకున్నా.
మా బాబు చిన్నప్పుడు ప్రాణిక్ హీలింగ్. బట్ ఎర్త్ మెడిటేషన్ ఒకటి చేసుకుంటా, నాకు నడుము నొప్పి ఎప్పుడు కంటిన్యూగా అలా ఉండిపోద్ది అసలు. ఆ మెడిటేషన్ చేసుకుంటే కొంచెం రెడ్యూస్ అవుద్ది ఎర్త్ మెడిటేషన్. అదొకటి ఒక 2 years క్రితం హొప్పునొప్పు క్లాసెస్ ఉంటాయి కదమ్మా, ఆ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను. అదే ఎక్కువ ఇంట్లో చాంటింగ్ చేసుకుంటా, ఏది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అదొకటి, ఓం నమ శివాయ ఒకటి. ఎప్పుడైనా చెప్పుకున్నా ఆ మంత్రాలు ఎక్కువసేపు చెప్పుకుంటాను. మామూలు స్పిరిచువల్ వీడియోస్ ఎక్కువ చూస్తాను. అలా ఒక మీకు లాంటి ఆవిడ ఎవరో యూట్యూబ్ లో ఇలాగే చెప్పారు, మీకు ఇలా స్పిరిచువల్ గా అవేకనింగ్ ఏమన్నా కావాలన్నా ఆంజనేయ స్వామికి ఎక్కువ హనుమాన్ చాలీసా చదివితే మీకు ఒక దారి చూపిస్తారు. ఎవరు అది నేను అది అడిగా ఆయన, నాకు ఎవరో ఒకళ్ళు ఒక దారి కావాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉండాలి కదా, ఎవరు లేకపోతే ఎలాగ గైడింగ్స్. అవునమ్మా. అది అలాగా 2 నెలల నుంచి నేను డైలీ 11 సార్లు అలా కూర్చొని చదువుకునేదాన్ని హనుమాన్ చాలీసా. నాకు ఎవరైనా చూపించు, నాకు దారి చూపించు, దారి చూపించండి అంటే, మీరు ఎందుకో గానీ ఇలా క్లిప్పింగ్ చూపించింది, అదే మీది ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కర్మలు అని, మీరు అలా 3 రోజులు కనిపించారు. కొందరు ఇలా కోర్సెస్ చేసి వాళ్ళకి ఛానలింగ్ అయ్యి యూట్యూబ్ లో వీడియోలు పెడతారు కదా, ఓహో ఈవిడ అలాగేనేమో అని చెప్పి సబ్స్క్రైబ్ చేశారు. వీడియోల తర్వాత చూద్దాం, ముందు ఈవిడ సబ్స్క్రైబ్ చేద్దామని. కొన్నాళ్ళకి మీరు శ్రీ సన్నిధి ఛానల్ లో చూసి, పవన్ మనం చూసిన ఆవిడ ఈవిడ ఒకటేనా అని అడిగాను. మా అబ్బాయిని కూడా నాకు డౌట్ వచ్చి, నాకు అర్థమైంది. నేను ఫుల్ గా 2 సార్లు చూస్తాను మీ వీడియో. ఈ పవన్ మీ కొడుకమ్మా? మా అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఈ అబ్బాయేనా ఎస్పీ పవన్ మీ ఈ అబ్బాయి కాదు, నో 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 ఇక్కడ చదువు కాదు కాదు. అది ఎందుకే అప్పుడు సప్తసతి బుక్ చేశాను వెంటనే, సప్తసతి బుక్. తర్వాత ఎలాగోలాగా మీరు అమర్నాథ్ వెళ్ళారు కదా ఒకసారి, అప్పుడు ముందు రోజు నేను కాల్ చేశాను, అమ్మా నేను వచ్చాక మీకు కాల్ చేస్తాను, మీరు అప్పటి వరకు ఉండండి, తర్వాత మీరు గుర్తు చేయండి, నేను మర్చిపోతా అన్నారు. మళ్ళీ వచ్చాక చేశాను. అది మళ్ళీ వీడియో పెట్టారు అమర్నాథ్ ఎలా జరిగిందని, వైష్ణవి మాత. మళ్ళీ కాల్ చేస్తే గురు పౌర్ణమి రోజు మీరు మాట్లాడారు. ఆ రోజు హవనంలో ఉన్నారు, నాకు తెలియదు. యాక్చువల్ కాల్ చేశాను, తర్వాత యూట్యూబ్ లోకి వెళ్తే అయ్యో పొరపాటు చేశానే, ఆవిడ అక్కడ హోమం దగ్గర ఉన్నారు అనుకున్నాను నేను. ఈవినింగ్ కాల్ చేశారు మీరు, కాసేపు మాట్లాడారు. మర్చిపోయానమ్మా, గోల్డెన్ ఫిష్ మెమరీ. ఇలాగే ఈవినింగ్ టైం మాట్లాడారు. అమ్మా మీరు సప్తసతి 22 times చదవండి అని చెప్పారు. అవునా అమ్మలు, నేను ఒక మాట చెప్తాను. హొపోనోపోనోపోలో మీరు మీ ప్రాణిక్ హీలింగ్ యూజ్ చేసి మీ యొక్క బ్యాక్ మీద బర్డెన్ ఎనర్జీ ఉంది కదా, దాన్ని హీల్ చేసుకోండి. అంటే ఎలాగా? హొపోనోపో చెప్పుకుంటా చక్రాస్ కి వరుసనే, బేసిక్ చక్ర. మీరు ప్రాణిక్ హీలింగ్ లో కప్పింగ్ చేస్తారు కదమ్మా, కప్పింగ్ చేస్తారా? అన్ని మర్చిపోయానండి ఎప్పుడో, అవి ఏం చేయరు, ఓన్లీ మెడిటేషన్ మాత్రం చేసుకుంటా. మీరు ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నప్పుడు మీరు మీ యొక్క మిర్రర్ ని మీరు ఇట్లా ముందుకు పెట్టుకొని దాంట్లో మనం హీల్ చేసుకోవాలా, ఇలా కప్పు అది ఆరా క్లీనింగ్. కప్పుది ఇలా చేసి మనం ఉప్పు నీటిలోనో దేంట్లోనో వెయ్యాలా అని చెప్పించుంటారు కదా మీ మాస్టర్. అవునవును, హ్యాండ్స్ క్లీనింగ్ వచ్చేసి ఆఫ్టర్ ఎనర్జీని ఇట్లా గీల్కి దాన్ని కింద వెయ్యాలి, ఇట్లా వెయ్యాలి అని చెప్తారు కదా. అలా మీరు మీ యొక్క బ్యాక్ లో బర్డెన్ ఎనర్జీ స్టోర్ అయి ఉంది. ఓకే, దాన్ని మీరు గెలకండి, కొంచెం గీకి వేసుకోండి కింద. ఓకే, వేసుకొని ఎవరి నుంచి నాకు ఈ బర్డెన్ ఎనర్జీ నేను తీసుకుంటున్నాను, పర్హాప్స్ యువర్ స్పౌస్ ఆర్ సంబడి ఇన్ యువర్ లైఫ్, వాళ్ళని ఓపెన్ చేసి ఫర్గివ్ చేసేయండి. అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, చేసి చెప్పండి. డూ ఇట్ ఫర్ 11 days. ఇంకో చిన్న విషయం అదే సప్తసతి చదవడం స్టార్ట్ చేశారు మీరు చెప్పారుగా. ఆ రోజు ఎందుకో గానీ మీరు 2 times 3 times చెప్పారు. హొపోనోప్స్ యాక్చువల్ అదే సప్తసతి సారీ 7 days చేస్తారు కదమ్మా, మీరు ఒక్క రోజులో కూడా చేస్తారమ్మా కొందరు అన్నారు. 2 times 3 times. అది అది గుర్తొచ్చింది. ఓకే 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 వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా. నాది గోల్డెన్ మెమరీ అండి, గోల్డెన్ ఫిష్ మెమరీ నాది, అన్ని మర్చిపోతుంటా మధ్యలో. అది మీరు అమ్మను ఎందుకో మీ ద్వారా దుర్గమ్మ వారు చెప్పించారు, ఒక్క రోజులో కూడా చేయించాను. అప్పటి నుంచి నేను ఒక్క రోజులో మీరు చెప్పారుగా, మీ బుక్ PDF కూడా పంపించారు ఒకసారి గ్రూప్ లో, ఎప్పుడో PDF ఫస్ట్. అసలు మేము తప్పులుంటే సరి చేస్తాము అని. అవునమ్మా. అది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ బుక్ లో కొన్ని లేవుగా, మీ బుక్ లో చదివి భైరవ అక్కడి నుంచి
ఉత్కేల్లో 7 టైమ్స్ ఓ మంత్ర ఉంటది, సూర్య ఉంటుంది, గణపతి మంత్రం ఉంటది. అది చదివి అప్పుడు మళ్ళీ గీతా ప్రెస్ బుక్ పక్కన పెట్టుకుని అక్కడ కూర్చుని నాకు 3 గంటలు అలా పడుద్ది, చదువుతాను. మధ్యలో ఇంట్లో గోల్గా ఉంటే బ్రేక్ తీసుకుంటే కళ్ళలోకి వచ్చి ఒక ఆయన ఎవరు అమ్మవార్ల పేర్లన్నీ చదివాడు రోజు. అదమ్మా అలాగా ఇప్పుడు మళ్ళీ బ్రేక్లు వచ్చేస్తున్నాయి. కొంచెం నాకు సెట్ ఒక టైం పొద్దున్నే. అది భూర్భువస్వరోమితి దిగ్బంధః అని చెప్పండి అమ్మా. దిగ్బంధః చెప్పండి, కరెక్ట్ గా చెప్పాలి మీరు. దిగ్బంధన వింటారండి, వాళ్ళు వింటారు. నేను హవనం చేసేటప్పుడు అమ్మ సూర్యుడు కొంచెం రాయా అని చెప్పానంటే వస్తారు. ఇంకా టెస్ట్ చేసుకుంటుంటాను అనమాట. నేను తీక్షణంగా అగ్నిని చూసి జల ప్రజలు అనగానే ఫైర్ వచ్చేస్తుందా అని చెప్పి నేను అది కూడా టెస్ట్ చేస్తుంటాను అనమాట. కంచి చూస్తూ చంపేద్దాం అని చెప్పేసి. అయినా కూడా అప్పుడప్పుడు రాదు. ఓకే రావట్లేదా, సరే స్వామి కొంచెం ఊపుకుంటా అని చెప్పి ఊపుకుంటుంటాను అనమాట నేను హవనాన్ని. సో అన్ని జరుగుతాయండి. మీ దగ్గరికి వచ్చాక కాళీ అమ్మవారు దర్శనం జరిగింది. నాకు అసలు క్లిప్పింగ్ జస్ట్ కనిపించేది భుజాల వరకు. వెరీ గుడ్ అండి. ఫస్ట్ కనిపించేది కాళీమాత. మీరు భయపడద్దు. ఆ కాళీమాత చాలా ఫ్రెండ్లీ మాత, భయపడద్దండి. ఆవిడ కొంచెం నల్లగా ఉన్నా కూడా నలుపులో కళ చాలా బాగున్నారు ఆవిడ. షైనీ క్లౌడ్ షైనీ, యంగ్ గర్ల్, నైస్ స్మార్ట్ గర్ల్. చాలా బాగున్నారు. ఎంత అందం అంటే ఆవిడదే అందం అండి. ఎర్ర కళ్ళు పర్లేదు, మళ్ళీ వస్తారు. ఫేస్ కనపడ్డారంటే మీరు చాలా చేసినట్టే లెక్క. ఫస్ట్ కాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మాకు. ఉన్నాయి. ఆల్ ఫ్లో. తీసుకోండి. అమ్మని బాగా దండం పెట్టేసేసుకొని అమ్మ కాళ్ళు గట్టిగా పట్టేసుకోండి. ఎంత ముద్దుకుంటాయో అమ్మ కాళ్ళు. మిమ్మల్ని పంపించారు మా అందరి కోసం. చాలా మంది ఉన్నారని మిమ్మల్ని పంపించారు మాకు. యాక్చువల్ ఈగో అయిపోతుంది. ఓమో మీకు కూడా చెప్తా హొప్పో తెలుసా. డైలీ 108 times మీకు కంపల్సరీ చెప్తున్నా క్లాస్ స్టార్ట్ అయిన కానీ. అమ్మ ఓపిక్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. అవునమ్మా, సడన్ గా ఎనర్జీ ఎక్కువైపోయింది. హొప్ప వర్క్ అవుతుంది. చూడండి, ఈ రోజు 6 hours చేశాను. అమ్మ చూపిస్తున్నారు అక్కడ చేయమని చెప్పి. నా గుండె పగిలిపోయింది ఈ రోజు. బాబోయ్, ఈ క్లాస్ చేశాక నేను ఎక్కడ చేసేది అమ్మ అంటే, లేదు మరి లే చెయ్యి అన్న. సరే చేసేస్తానని చెప్పి చేశాను. సరే ఇప్పుడు నెక్స్ట్ గుండెలో ఏ బాంబు పేల్చారో మళ్ళీ చెప్తాను అన్నమాట. నిత్య అమ్మకి చెప్పాను ఇందాకే. అమ్మ అని ఇప్పుడు ఈ 108 days అయిపోయాక ఈ రోజు అమ్మ నాకు ఏంటి క్యారెట్ పెట్టారు, అంత దేవుళ్ళు ఎందుకు కనపడ్డారు అనుకున్నారు. ఎందుకంటే ఇంక నుంచి 108 days తర్వాత నెక్స్ట్ 42 days రోజు చంటి హవనం చేయాలని దీక్ష ఇచ్చారు. దానికని ఈ రోజు మలాం చెట్టడానికి నాకు అందరు అట్లా కనపడుతుంటే నాకు గుండె దడపుట్టేస్తోంది. ఏంటో ఏం పెట్టేస్తారో దేవుడా, అయిపోయాను నేనేదో అనుకుంటే, ఇప్పుడు నీకు ధైర్యం వచ్చిందా చేయడానికి, చాలా బాగా చదువుతున్నావమ్మా అన్నారు. అమ్మ పొగడరు, ఊరికనే ఇలా పొగిడారంటే నాకు ఏదో ఉందిరా బాబు అనుకున్నా. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 108 days దగ్గరకు వచ్చేస్తున్నా. ఇంకొచ్చినాక నుంచి 92 ఎప్పుడో వచ్చేసారు. ఇంకొక 10 days కి వచ్చానా, ఇంకా 10 days కో 12 days కో ఇంకా ఆ తర్వాత చూడండి రోజు చండీ హవనం చేయిస్తారు. నేను అది చెప్తున్నాను, స్వాహ అని చెప్తున్నా, నా గుండెల్లో వాల్కనోలు పేలిపోతున్నాయి. అమ్మ ఇలా కనపడ్డావంటే నాకు ఏదో వచ్చేస్తుంది, భయం వేస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నావుగా, చేసావుగా, అందరు చేసే చదివిచ్చి నువ్వు కూడా చదివేసేసి 3 hours లో కంప్లీట్ చేసేసాయి అని చెప్పి ఇచ్చారు అన్న. సో సరేనమ్మా, దట్ ఈస్ ద టుడేస్ సీక్రెట్ అన్నమాట. ఎవరికి చెప్పండి. అమ్మా, నేను అనుకున్నాను ఇవాళ దేవుళ్ళందరూ హవనంలో కనిపిస్తున్నారని నాకు అనిపించిందమ్మా. మనసుకైతే అనిపించింది తేజమ్మ. నిజంగా ఇవాళ మీ నోటితో అది వింటున్నాను. ఇవాళ అందరూ వచ్చినట్టున్నారు అని ఎందుకో అనుకున్నానమ్మా. నాకు తెలియదు, మీరు చెప్పే వరకు నాకు తెలియదు. కానీ ఎందుకంటే అమ్మా, నేను కిచెన్ లో పెట్టుకొని చూస్తుంటే దూరం నుంచి ఆ షాడోస్ ఎన్నెన్నో రూపాలుగా మారుతారు. కొన్ని రూపాయలకు భయం వేసాయమ్మా. అమ్మ థర్డ్ ఐ కనిపిస్తుంది ఒక చోట, 2 కళ్ళు, థర్డ్ ఐ, అందరు కనిపించారమ్మా. అనిపించింది నాకు అలా ఆత్మకి. థ్యాంక్ యూ అమ్మా. సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అబ్బో, అయ్యో, రూపనొప్పు ద్వారా అందరం చేయాలండి. యాక్చువల్లీ మా అమ్మ క్లాస్ స్టార్ట్ అయ్యింది, మనందరం కూడా క్లాస్ పాజిటివ్ గా వెళ్ళాలి అని చెయ్యాలి. 100% అందరూ చెప్పాలి, అందరం చేయాలండి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇది ఒక సజెషన్, ఒక మంచి గైడెన్స్ సత్య మాటల ద్వారా, తేజమ్మ ద్వారా మనం ఫాలో అవ్వాలి ఎవ్రీడే. ఇప్పుడు ఇంకొకరు అడుగుదామండి. నవ్య అని ఒక అమ్మాయి ఉందండి మన ఫోరం లో. ఉందా పాప? నవ్య పాప ఎక్కడున్నావు బుజ్జి? ఇక్కడ ఉన్నాను. చూడండి అమ్మా, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? మదర్ డాక్స్ ద డోర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, రాధమ్మది ఒక సింప్లిసిటీ అయితే
సత్యం అది ఇంకొక సింప్లిసిటీ అయితే, ఓకే, శ్రీదేవమ్మ అండ్ సత్య చౌదరి ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ అయితే, పవన్ ఈజ్ ఆల్ టుగెదర్ ఇన్ అ డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్, బట్ హీ హ్యాస్ హిస్ ఓన్ లెసన్స్ టు లెర్న్. అడ్వాన్స్డ్ సాధక గోయింగ్ త్రూ ఏ స్పిరిచువల్ చేసాం అయితే అబ్బాయి అయితే, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్స్ లో ఉంటే, ఇక్కడ నిహారిక అనే అమ్మాయి వచ్చేసి హైడ్ చేసుకుంటూ ఉంటే, ఈ నవ్య అనే అమ్మాయి క్యూట్ క్యూట్ గా చెప్తుంది అనమాట తన ఎక్స్పీరియన్సెస్. her experiences are so relatable to the modern world. That's so beautiful about her experiences. So Nikki amma నువ్వు చెప్పాలి ఇక నుంచి. I will ask you to come out. ఇప్పుడు షేర్ చేసేది వెళ్ళిపోతానమ్మా, నా ఛార్జింగ్ అయిపోయింది. ఆఫ్టర్ నవ్య అండ్ షేర్ అనుకో. సరే కానీ ఫేస్ చూపించాక ఛార్జ్ పెట్టు, ఒక అంతవరకు పెట్టు పెట్టు పెట్టు. చెప్పు తల్లి నవ్య. అయితే ఫస్ట్ అసలు స్పిరిచువాలిటీ అంటే నాకు ఐడియా లేదు. చిన్నప్పుడంతా నాకు దేవుళ్ళు పటాలు చూసినా, ఇలా పండగలు స్టార్ట్ అయిపోయి ఇంట్లో హడావిడి చేస్తున్నా కోపం వచ్చేది. ఇదేంటి దేవుడు అంటారు, పండగ రోజేమో హడావిడి పిల్లలకి అందరికి తిట్లు, ఇదేం దేవుడు, అదేంటి దేవుడు లేని రోజే బాగుంది కదా, వచ్చిన రోజే బాగా హడావిడి అవుతుంది అని అనుకునేదాన్ని. దాని తర్వాత పాపల్లా చేస్తుంది. ఒక్క నిమిషం. అవునమ్మా, ఇది పెట్టాలా? ఓకే. తేజమ్మకి నమస్కారం అమ్మా. చూడమ్మా, అలా చేయొద్దు. అయితే ఇలా ఉండేది. తర్వాత అవసరాలకు మాత్రము నేను చిన్నప్పుడు మిషనరీ స్కూల్ అయితే జీసస్ గురించి చెప్పేవాళ్ళు స్కూల్లో. సో సరే దండం పెట్టుకునేదాన్ని. అవసరాలు అన్నిటికీ అడిగేదన్నమాట. కరెక్ట్ టైం వచ్చేసప్పటికి శివాని అడగాలంటే అమ్మో ఈయన సీరియస్ లేవద్దు, అమ్మని అడగాలంటే అమ్మో ఆ బట్టలు వేసుకోవాలి, స్నానం చేయాలి, అది ఇది అంటారు, ఈవిడ సీరియస్ వద్దు. సో బాగా కంఫర్టబుల్ గాడ్ ఎవరు అంటే సాయిబాబా. సాయిబాబా తాత కదా, ఏమన్నా మాట్లాడచ్చు, తప్పు చేసానా మళ్ళీ వెళ్ళొచ్చు, తప్పు చేశాను కానీ నాకు ఇది కావాల్సిందే అని అడగచ్చు అన్నట్టు సాయిబాబా. సో అలా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా పెళ్లి టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ టెంపుల్కి వెళ్ళా. లవ్ మ్యారేజ్ అనమాట, ఇంట్లో చెప్పాలి, చెప్పే ముందు స్మూత్ గా అవ్వాలి. సో పక్కా ఒక ఫోర్స్ హెల్ప్ చేయాలి. సో టెంపుల్కి వెళ్ళి మళ్ళీ శివాని చూసి అబ్బో ఇన్ని సీరియస్ వద్దులే, అమ్మవారు సీరియస్ వద్దులే, ఓకే గణేష్ అని చూసి ఓకే వీళ్ళిద్దరు నాకు ఎందుకు అనిపించేది అమ్మ నాన్న వీళ్ళిద్దరు, సో వాళ్ళ కొడుకు కాబట్టి గణేష్ అన్న. సో అన్న నువ్వు పెళ్ళి యూ హ్యావ్ టు అంటే ఇట్లానే ఉండేది కన్వర్జేషన్. దేవుడు దండం పెట్టుకోవడం అట్లా నాకు వచ్చేది కాదు. అన్న నాకు తెలీదు, ఇంట్లో గొడవలు కాకూడదు పెళ్ళి అయిపోవాలి అని చెప్పి అనుకోకుండా ఫ్రెండ్స్ ట్రిప్ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఓకే ముంబైలో సిద్ధి వినాయక్ టెంపుల్ వచ్చింది. దాని తర్వాత తిరుపతి వెళ్దాం అన్నారు. అట్లా కాణిపాకం వచ్చింది. ఓకే ప్రతిసారి వెళ్ళినప్పుడు అన్నయ్య కమాన్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ అని చెప్పి వచ్చేదాన్ని. అంతే, అంటే అనుకున్నాక మళ్ళీ జరుగుతుందా లేదా అని డౌట్ ఉండేది కాదు. ఓ అన్నకు చెప్పాను అయిపోతుంది అంతవరకే. ఎందుకు అట్లా ఉందో నాకు తెలియదు. ఎందుకు అంటే అప్పటిదాకా అడిగినంటే 7th బోర్డ్ ఎగ్జామ్ 10th బోర్డ్ ఎగ్జామ్ అన్నీ అయినప్పుడు ఇది కూడా అవుతాయి అనేది కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. అట్లా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి వచ్చాను. నేను అనుకున్నా ఇంకా ఏముంటది జీవితంలో అడిగేది పెద్దది అయిపోయింది అనుకున్నా. కానీ మళ్ళీ జాబ్ కావాలరా దేవుడా అని మళ్ళీ మొదలు పెట్టాను. జాబ్ వచ్చింది. తర్వాత ఇంట్లో పిల్లలు అన్నారు. అమ్మో ఇప్పుడు పిల్లల గురించి కూడా అడగాల అని చెప్పి నాకేమనిపించేది అంటే పిల్లలంటే ఎట్లాగొట కనడం కాదు, అంటే నాకు ఆ పేషెన్స్ ఉందా, వాళ్ళని పెంచాలి. సో అదంతా నాకే జ్ఞానం లేనప్పుడు ఎట్లా, అట్లా కాదు జ్ఞానం తెలుసుకోవాలి అని బాగా స్ట్రాంగ్ అనిపించింది. సో ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉండేది. నేను వెళ్ళి కూర్చున్నా. సాయిబాబా ఐఎమ్ వెరీ వెరీ సారీ, అన్ని కోరికలకు నీ దగ్గరకు వచ్చాను. సరే ఇది లాస్ట్ కోరికలే, డిస్టర్బ్ చేయదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో నెక్స్ట్ కోరిక ఉంది, తర్వాత కూడా ఉంటాయి కావచ్చు. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అని అడుగుతూనే ఉంటా కావచ్చు. ఇదంతా కాదు, నాకు నిజం తెలియాలి. అసలు నువ్వేంటి నేనేంటి, ఆత్మ అనేది ఉందా, కర్మలు ఉంటాయా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి విన్నది మంజునాథ మూవీలో వాళ్ళ బాబు చనిపోతాడు.
అలా అన్నమయ్యలో అంటే వీళ్ళందరూ డివోషన్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు అర్థమయ్యి, దేవుళ్ళంటే అందుకే కొంచెం వద్దులే వీళ్ళకి కొంచెం దూరంగా ఉందాం అనే ఫీలింగ్ ఉండేది. అన్నమయ్యలో కూడా డివోషన్‌లోకెళ్ళిన తర్వాత వైఫ్స్ దూరం అయిపోతారు. సో, అడిగి అసలు నిజమేంటి అన్నప్పుడు 2020లో ఇది. మెడిటేషన్ అనేది నాకు తెలిసింది. ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన వెంటనే వెతుకుతూ ఉన్నా. సోల్ ఏంటి, పాస్ట్ లైఫ్ ఏంటి అంటే నాకొక వీడియో కనిపించింది. దాంట్లో నా ఏజ్ వాళ్ళే ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. సరే నేనేమనుకునేదంటే పెద్దోళ్ళందరూ దేవుడు కనిపించాడు అది ఇది చాదస్తాం వాళ్ళందరూ. సో, నా ఏజ్ చెప్పేసరికి నేను అనుకున్నా, ఓహ్! నా ఏజ్ చెప్తున్నారేంటి సరేలే నిజమే కావచ్చు ట్రై చేద్దాం అని చెప్పి అప్పుడే కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు రమణ మహర్షి అనుకున్నాను. కనిపించింది రామకృష్ణ పరమహంస. ఆ ఫేస్, ఫిగర్ అనమాట. ఓకే. నాకు తెలియని మనిషి నాకు కనిపించారంటే ఇది నిజమే కావచ్చు. మెడిటేషన్ ఇది ఊహ కాదు. ఇది నిజంగా జరిగిన ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి కంటిన్యూ చేశాను. మెడిటేషన్‌లో డీప్ స్టేట్‌కి వెళ్తా నేనిప్పుడు అని చెప్పి కూర్చునేదాన్ని. కూర్చున్నప్పుడు డీప్ స్టేట్‌కెళ్ళాను. నేను అలానే కూర్చునున్నా నా బాడీ ఫీల్ నాకు తెలియట్లేదు. టాప్ వ్యూ నుంచి నన్ను నేను చూసుకుంటున్నా. సో, ఓకే. తర్వాత అర్థమైంది అదొక ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆత్మ సాక్షాత్కారం. ఇప్పుడు ఆత్మ ఉందా లేదా నాకు క్వెషన్ ఉంది కదా తీరిపోయింది అని చెప్పి. అమ్మా నేను 2 మినిట్స్‌లో వస్తా. ఓకే. నీకు క్యాండీ కావాలా వద్దా? మరి గో. తర్వాత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి అంటే నాకెందుకు ఇవన్నీ క్వెషన్స్ ఉన్నాయి. పిల్లలు అంటే అమ్మో! పెద్ద స్టెప్ అన్నిటికి ఎందుకు ఇలా అవుతుందంటే పాస్ట్ రిగ్రెషన్ సెషన్‌లో కూడా నాకు అనుభూతులు వచ్చినాయి. సో, ఓకే. అంతా అయిపోయింది. శివ కనిపించడము ఇట్లాంటివన్నీ. ఇంకా నాకు అనిపించింది ఓకే. మనం సీరియస్‌గా తపనగా ఎదురు చూస్తే దేవుళ్ళు కనిపిస్తారు అని అర్థమైపోయింది. సో, ఇంకా దేవుడిని చూడాలి అనే తాపత్రయం కొంచెం తగ్గిందనమాట. అంటే అదే పెద్దదని అనుకున్నాను నేను. అంటే నేను ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేశానంటే, ఓహ్! అందరూ మహానుభావులకి కనిపిస్తారు నాకెందుకు కనిపిస్తారు అనే ఫీలింగ్ ఉండేది. తర్వాత దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం ఎప్పుడో కనిపించింది. దాంట్లో శంకరాచార్యులు ఏమన్నారంటే, అమ్మా చాలా గొప్పోళ్ళు ఉన్నారు. కానీ తల్లికి ఎవరైతే హ్యాండిక్యాప్డ్ కిడ్ ఉన్నాడో వాళ్ళ మీద ఎక్కువ తాపత్రయం ఉంటది. మరి వీళ్ళందరూ తెలివైనోళ్ళు నేను తెలివి తక్కువదాన్ని కదా! అప్పుడు నా మీద తాపత్రయం ఎక్కువ ఉండాలి కదా! ఓకే. వాళ్ళకన్నా ఫస్ట్ నాకే కనిపిస్తారులే సెంటిమెంట్‌తో కొట్టావురా టైంలో. అంటే అదే లాజిక్ నిజంగానే అనిపించింది. నిజంగానే 2 కొడుకులు మా అత్తకి. సో, ఎవరికి ఎక్కువ ఉంటది? మా మమ్మీకి కూడా నేను, మా తమ్ముడు. ఓకే. నేను ఇంటెలిజెంట్ అనుకుంటే మా తమ్ముడి మీద మా మమ్మీకి ఎక్కువ ఉంటది. ఓకే. అమ్మకి కూడా ఇంతే ఉండుంటది అన్నట్టు అలా చేస్తే ఓకే. ఇంకా దర్శనం కాదు. ప్లీజ్ అమ్మా గో. ఓకే. క్యాండీ ఇస్తున్నా. తీసుకోపో. అది తీసుకొని క్యాండీ తీసుకోపో. సో సారీ అండి. అయితే దర్శనం అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఓకే. నెక్స్ట్ స్టెప్ అందరూ ఏం చెప్తారంటే మనలో ఉన్న దేవుళ్ దేవుళ్ళలాగా మనం అవ్వాలి. అంటే పరమాత్మ లాగా మారడమే మోక్షము. కలిసిపోవడమే ఒకటవ్వాలి. కలవడం అంటే ఏంటి? ఇది కూడా అంత ప్యూర్ అవుతున్న కొద్దీ ఇదే పరమాత్మ అయిపోతది. సో, ఓకే. ఇప్పుడు నాకు దేవుడిని చూడాలి అది ఇది కాదు థింగు. నాకు చేసిన కర్మలు క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. కర్మలన్నీ క్లియర్ అయిపోతే మళ్ళీ ఎర్త్ మీద పుట్టము. సో, అదే ఎండ్ ఆఫ్ సైకిల్. సో, ఇప్పుడు నేను కర్మలేం చేశాను? నా కర్మలేమోనే నేనెందుకు పుట్టాను అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది జర్నీ. అప్పటిదాకా అసలు కూర్చొని బొట్టు పెట్టడము, పూలు పెట్టడము అట్లా ఏం లేదు. టెంపుల్‌కెళ్ళామా, దూరం నుంచి దండం పెట్టుకొని బయటకొచ్చేసామా. ఎందుకో తెలీదు వరాహి నవరాత్రులు గురించి యూట్యూబ్‌లో వీడియో చూసాను. ఆ 9 డేస్ అసలు వితౌట్ ఫెయిల్. రెడ్ డ్రెస్ ఏసుకొని రెడ్ ఫ్లవర్స్ పెట్టమన్నా నాకు రెడ్ డ్రెస్‌లు ఎక్కడున్నాయిలే అనుకుంటే ప్రతిరోజు రెడ్ డ్రెస్ దొరికేది నా క్లాజెట్‌లో నాకు. నేను అనుకున్నా ఇది ఏదో కోరిక కోసము ఇప్పుడు నా కర్మలు తీర్చుకోవాలి. అదేంటి ఇలా
వారాహిదేవి హెల్ప్ చేస్తారు అందుకని చేస్తున్నా కావచ్చు. నిజమో కాదో లేకపోతే అమ్మ నాకు ఇప్పుడు రివీల్ అయ్యారు. నేను ఎప్పుడు ఇలా కూర్చొని లేచి పూలు దీపం పెట్టందని నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా, అమ్మ నిజంగా నువ్వు నాతో ఉంటే నాకు ఏదో ఒక ఫిజికల్ సైన్ నేను అడుగుతానండి. అంటే నాకు ఈ కలర్ ఫెదర్ కనిపించు, నాకు ఈ నెంబర్ కనిపించు, అప్పుడు నేను నమ్ముతా అని ఫిజికల్ సైన్. సో అప్పుడు మీ వీడియో కనిపించింది యూట్యూబ్లో. చూపిస్తున్నారు ఏంటి నేను వారాహిదేవి అంటున్నా, ఇప్పుడు శ్రీ సన్నిధి టీవీలో కూడా వారాహి అమ్మ సాధకురాలు గురించి ఇంటర్వ్యూ వచ్చింది, ఇది సైన్ అనుకొని లేదు ఇది టైం కోఇన్సిడెన్స్ కావచ్చు, ఇది సైన్ లా తీసుకోవద్దు అనుకున్నా. నేను అనుకున్నా మీరు ఓన్లీ అమ్మ ఎలా చేస్తేనే మీరు నన్ను కాంటాక్ట్ కాగలుగుతారు అన్నారు కదా. ఇప్పుడు అమ్మ నాకు అనుగ్రహం ఉంటే ఇప్పుడు నేను కలవాలి అంటే మీ నంబరు మిమ్మల్ని పట్టుకోవాలి అని చెప్పి అది ఇది ట్రై చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ దొరికింది, మీ నెంబర్ దొరికింది. నేను ఒక 2 days నిద్రపోలేదు. ఇప్పుడు అమ్మ నాతో మాట్లాడితేనే ఎలా ఉన్నట్టు అదే సైన్ అనుకొని మీకు మెసేజ్ పెట్టి మీరు కాల్ చేసేదాకా నేను నిద్రపోలేదండి 2 రోజులు. ఫస్ట్ మనం మాట్లాడింది అర్ధరాత్రి 3ంటికి. ఏమమ్మా లేట్ అయింది కదా అంటే నేను నిద్రపోవట్లేదు, మీ ఫోన్ వస్తేనే ఇప్పుడు వారాహి అమ్మ నా మాట వింటున్నట్టు. ఇంకా అంటే తర్వాత ఈ దుర్గా సప్తశతి నేను అస్సలు అనుకోలేదు ఇలా కూర్చొని ఒక టీ కాకపోతే దేవతను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు మెడిటేషన్ ఇదంతా కాదు, మోక్షానికి దారేంటి కర్మలు క్లియర్ చేసుకొని దారేంటి అని అడుగుతూ ఉన్నా, ఒక గురువు కాదని అడుగుతూ ఉన్నా. సో ఆ గురువు కనిపించి లాక్కొని వచ్చి దుర్గా సప్తశతి క్లాస్లో కూర్చోబెట్టి నిన్ననే నాకు తెలిసింది దుర్గా సప్తశతి చదువుతుంటేనే మనం చేసిన కర్మలన్నీ క్లియర్ అవుతాయని నేను మీరు చెప్తుంటే అందుకున్నానా ఇప్పుడు నేను ఇక్కడ, నేను అడిగిందే నాకు ఇస్తున్నప్పుడు మళ్ళీ నేను ఇంటి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నా అని చెప్పి ఓకే వాక్యూమ్ క్లీనర్ అమ్మ మొత్తం వాక్యూమ్ చేసి పడేస్తారు అనమాట. కానీ ఆ ప్రాసెస్ లో మనం ఫుల్ రిఫైన్ అవుతామమ్మా, అది వేరే విషయం. రుద్రులు ఒక్కరికేనంట సప్తశతి తత్వం అర్థమైంది, విష్ణుమూర్తికి కూడా ఓన్లీ సమ్ పోర్షన్ అర్థమైందంట, ఇంకా మనం అంతా ఎంత చెప్పండి. సో అలా అన్నమాట విషయం. సో మనం అందరం తెలుసుకుందాం ఇంకా 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 అమ్మాయి తత్వం తెలుసుకొని అందరం దట్ సైడ్ ఆఫ్ ద వెయిల్ కి రీచ్ అవుతాం. సరే ఇప్పుడు క్లాసు ఇక్కడతో ఆగి మళ్ళీ ఇది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందామా, లేకుంటే ఇంకా కంటిన్యూ చేద్దాం అంటారా? ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాల్సింది ఉందా? అమ్మ మీకు ఒక కూర్చొని కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ యొక్క వెంకటేశ్వర స్వామి క్వశ్చన్ కాకుండా అందరికి అయితే చెప్తానమ్మా. అంటే దుర్గమ్మ వారు నాకు చెప్తుంటారు, అది మీకు చెప్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్తానమ్మా. మీరు చెప్పండి, నేను నాకు అమ్మ చెప్పమంటే చెప్తాను. మేబీ దట్స్ ద బెటర్ వే. మొదటిసారి ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సింది ఉంది. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ చేజం, దానికని చెప్పి చెప్తున్నాను. ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఈ ఫైట్ మీరు చేయాలి. దిస్ బ్యాటిల్ ఈస్ టు బి డన్ బిట్వీన్ యూ అండ్ యూ అంతే. ఓకేనమ్మా. అంటే మొదటిసారి దుర్గమ్మ దర్శనమైనప్పుడు ఇంద్రకీలాద్రిపై దర్శనమైంది. ఇప్పటికీ తలుచుకున్న దర్శనం ఇమ్మన్నా కూడా అక్కడ దర్శనం ఇస్తారు. అయితే ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఏం చెప్పారంటే లోకాన్ని చూడరా నాన్న, అందరు కూడా అంధకారంలో మునిగిపోయారు, వీళ్ళందరినీ మార్చాలరా నాన్న అంటుంటారండి. అది లాస్ట్ అటెంప్ట్ లో, అంటే లాస్ట్ సారి వచ్చిన ఎలా అంటే నాకు చేతనైంది నేను చేస్తానమ్మా, నా దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరు కూడా ఏ విధంగా తేడా ధనికులు పేదవాళ్ళని తేడా చూపను. నా వల్ల అవుద్ది అని అంటే వాళ్ళు అయినా ఓపెన్ నా వంతు పాత్ర నేను పోషిస్తాను, మీరే చేయించాలి అలా అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దుర్గమ్మ వచ్చిందమ్మా. అది స్టెప్స్ అనేవి ఇంద్రకీలాద్రి పైన స్టెప్స్ అనేవి స్టోన్తో ఉంటాయి. దాని మీద స్టోన్ స్టెప్స్ పై నడుచుకుంటూ వస్తుంటే ఆ స్టోన్ మీద కూడా గ్రాస్ వచ్చిందమ్మా. అంటే అంత విధంగా వచ్చారు. కానీ ఇప్పటికీ అందరినీ మార్చాలరా నాన్న, అంధకారంలో ప్రజలందరూ మునిగిపోయారు అంటారు. అది ఇప్పటికీ అర్థం కాదంటే ఏంటంటే బాబు, మనం మన లైఫ్ ఒక లెవెల్కి వచ్చాక పక్కన వాళ్ళ కోసం మనం ఏం చేయగలగాలి అనే థాట్ వస్తుంది చూసారా, దట్ ఈజ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. 24 గంటలు నేను నా అనే మోడ్లో ఉన్నప్పుడు మనకి ఈ జరిగేవన్నీ ఇట్స్ ఫర్ వాట్ యూస్.
దేనికోసం ఇస్తున్నారు అంటే ఇంతమంది ఉన్నారు, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. స్వామి మీకొక్కరికే ఎందుకు సాక్షాత్కారం ఇవ్వాలి, మీకొక్కరికే ఎందుకు పాచికలాడాలి, మీతో ఒక్కరితోనే లక్ష్మీ మా అమ్మ ఓపెన్ మంత్రం ఎందుకు చెప్పొద్దమ్మా, ఓపెన్ ఎవరికి చెప్పొద్దన్నారమ్మా, మీకు తప్ప ఎవరికి చెప్పలేదు ఆ విషయం అనేది. ఓకే ఓకే సో ఇవన్నీ అంటే జరుగుతున్నాయి అంటే అది సాక్షాత్కారాలు. తిరుమల హిస్టరీలో అలా జరిగింది ఒకే ఒక్కరికి, అది చెప్తే తెలిసిపోద్దని. సరే వదిలేయండి ఆ విషయం. సో అలా జరిగినాయి అంటే దాని 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 నుంచి మీకు ఏం అర్థమవుతుంది? ఏదో ఒక విధంగా నా వల్ల ఉపయోగపడాలని ఉందనేమో, అందుకే పంపించారు నేను అనుకున్నానమ్మా. కరెక్ట్. ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారు? నా గోల్ ఏంటంటే ఇప్పటికి ఎప్పటికీ అది దాని తర్వాత పూర్వజన్మ అనేది చూపించారు. ఎప్పటికి ఏది ఉందంటే తిరుమలని మార్చాలనేది గోల్ ఉందమ్మా, ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని జన్మలకైనా. ఫైన్. ఎలా మార్చాలనుకుంటున్నారు? ఎలా చెప్తే అలా. మీరు అది చూడండి బాబు, ఒక డిఫరెన్స్ చెప్తాను. మీరు అనుకుంటున్నారు, మీ చేత చేయించుకుంటున్నారు. ఇది రెండిట్లో చాలా తేడా ఉంది. నేను చేస్తాను వర్సెస్ వాళ్ళు చెప్పిన బాటలోకి నన్ను ఫాలో చేయించుకుంటాను. ఫస్ట్ ప్రాసెస్ ఈగో సెంట్రిక్, సెకండ్ ప్రాసెస్ సరెండర్. సో మీరు సెకండ్ ప్రాసెస్ ని చూస్ చేసుకొని ఎలా చేయమంటారు స్వామి? ఇంత సాధన చేసిన వాళ్ళకి దేవుడు మాట్లాడు, సైలెంట్ అయ్యాడు అంటే దాని అర్థం సమ్వేర్ యు ఆర్ అగైన్ గెట్టింగ్ ఇన్ టు ఈగో సెంట్రిక్ మోడ్. ఆ ఈగో సెంట్రిక్ మోడ్ లోకి వచ్చేటప్పుడు మనం పక్కన వాళ్ళకి వాళ్ళు దే విల్ థింక్ వీఆర్ గాన్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ స్టేట్స్. ఇది నా చేతనైనంత నేను చెప్తున్నాను బాబు, నథింగ్ పర్సనల్ అబౌట్ యూ ఆర్ ఎనీథింగ్. నా నాలెడ్జ్, బహుశా నా నాలెడ్జ్ తక్కువే ఉండొచ్చు, మీ అంత సాధన నేను చేసి ఉండకపోవచ్చు, మీ అంత అనుభూతులు నాకు దొరకుండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇక్కడ మాట అనేది ఎవరు గొప్ప అనేది కాదు నాయన, గుర్తుపెట్టుకోవాలి. అందరం అమ్మ బడిలో స్వామివారి కాళ్ళ దగ్గర అందరం ఒకటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. అయితే మనల్ని ఒకరు చూస్ చేసుకొని మనల్ని ట్రైన్ చేశారంటే, మనల్ని నేను ఎందుకు అంటున్నాను అంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయి, ఇప్పుడు ఎవరెవరితో నేను మాట్లాడాను వీళ్ళందరూ నేను యాదృచ్ఛికంగా వాళ్ళ ఫోన్లు ఎత్తేసి వాళ్ళ చేతులు ఎత్తేస్తే నేను మాట్లాడలేదు. వాళ్ళు దే ఆర్ రియల్లీ డిజర్వింగ్, ఇంక్లూడింగ్ దిస్ గర్ల్ హూ ఇస్ నిహారిక, హూ ఇస్ స్టిల్ హైడింగ్. వీళ్ళందరూ ఒక రీజన్ తో ఆవిడ కనపడము, వాళ్ళు ట్రైన్ చేయడము వాళ్ళు జరుగుతోంది. అయితే అది మనం మనకే లిమిట్ చేసుకున్నంతలా మనకి ఏమీ జరగదు బాబు. మన లైఫ్ ని మనం టార్చ్ లైట్ లాగా వేరే వాళ్ళకి వేయాలి అని ట్రై చేసినప్పుడు ఇలా వర్క్ చేస్తారు గాడ్స్. ఎప్పుడు మన 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 అనే మోడ్ లో ఉన్నంత వరకు వాళ్ళు కామ్ అయిపోతారు. ఫస్ట్ లో చూపిస్తారు, ఎందుకని అంటే ఇవన్నీ నువ్వు చేసావు నాన్న, ఇవన్నీ నువ్వు జరిగింది నీ లైఫ్ లో, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు అందుకోవాలి అంటే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 10 10 100 అని చెప్పి టేబుల్ నేర్చేసుకున్నాక, సెకండ్ క్లాస్కి వెళ్ళి థర్డ్ క్లాస్కి వెళ్ళాక వాళ్ళు 1 to 10 టేబుల్స్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో ఒకసారి నేర్పించేస్తారు సమ్మర్ వెకేషన్ తర్వాత. మళ్ళా తర్వాత 11 టేబుల్ నేర్పిస్తారు పిల్లలకి. ఎందుకని? మళ్ళా మొత్తం సెకండ్ గ్రేడ్ లో మొత్తం 2 2s are 2 నుంచి 10s and 10s are 100 నేర్చుకున్నారు అని చెప్పి. బట్ మర్చిపోకుండా ఈ సమ్మర్ వెకేషన్ అనేది ఏంటి? మన లైఫ్ రీబర్త్ అండ్ బర్త్. ఆ రీఇన్కార్నేషన్స్ మధ్యలో మనం కొన్ని మాయ ప్రభావేనా మనం మర్చిపోతాం. కాబట్టి ఒరే నాన్న నువ్వెవరో కాదు, ఇదో నా సంగీత్యుడివే, ఇదో నా దగ్గరలో ఉండే బిడ్డవే అని గుర్తు చేయడం కోసం ఇవన్నీ చేసి నర్చర్ చేస్తారు. మనం ఒక ఫేస్ వస్తుంది, ఆ ఫేస్ వచ్చినప్పుడు మనకుంటాయండి, మన సమస్యలు మనకుంటాయి, మనకుండే కష్టాలు మనకుంటాయి. అయినా కూడా మనం పక్కన వాళ్ళకి ఈ జ్యోతిని మనం వేరే వాళ్ళ గుండెల్లో జ్యోతిని ఎలా మనం వెలిగిస్తున్నాం, దానికి కావాల్సినప్పుడు నాలో ఉండే ఈ తపస్సిద్ధిని నేను పక్కన వాళ్ళకి ఇవ్వగలుగుతానా? షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నానా? నాలో ఉండే నాకు కురుచుభావం వచ్చేస్తుందా? అమ్మో నేను ఇన్ని కష్టపడి ఇన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్న జపసాధన ఈ పక్కన ఈ రాధమ్మనో, ఈ యొక్క నిహారికమ్మనో, లేకుంటే ఈ వినీషానో, లేకుంటే ఈ పావనీనో పైకి తీసుకురావడానికి నేను నా టార్చ్, నాలో ఉండే లైట్ ని నేను వాళ్ళకి ఫోకస్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావాలి అంటే, అమ్మో నాకు తక్కువైపోదు అని నేను భయపడతానా? నేను ఇక్కడ ఉండేది ఒక అబండెన్స్ లైట్ నా మీద ఉండేది. ఈ లైట్ ఇలా వస్తున్నంత, ఈ లైట్ ఇట్లా పోతుంటే ఐఎమ్ ఓకే టు బీ దట్ లైట్ ఫర్ అదర్స్ అని నన్ను నేను ముందుకు రాగలుగుతానా? అలా వస్తున్నప్పుడు వాళ్ళు నన్ను అమ్మ అని మీరేదో అంటుంటే
అదంతా బ్యాక్ టు యూ అమ్మా అని చెప్పేసి అమ్మకి డైరెక్ట్ చేసేసి నన్ను నేను ఒక బ్లాక్ చేసుకోగలుగుతానా ఈగో రాకుండా. ఈ మోడ్ లో నాకు తెలిసినట్టు చెప్తున్నాను బాబు, ఇది నా లాంగ్వేజ్. మరి నేను చెప్పేది మీకు కరెక్టా కాదా అనే విషయం నాకు తెలియదు. మళ్ళీ మీరు మీ గాడ్ తో మాట్లాడుకోండి, మాట్లాడి ఆవిడ చెప్తోంది ఇట్లా, ఇది నిజమా అని అడగండి. ఎస్ నో ఆన్సర్ వస్తుంది మీకు. కానీ నాకు తెలిసినంత వరకు నాకు చెప్పించేది ఎట్లా చెప్తుంది అమ్మ అంటే, మనల్ని ఎంచుక చేసుకొని మనల్ని ఇలా ఇంత నర్చర్ చేయడానికి కారణం అదేదో వాళ్ళకి ఫ్రీ టైం ఉండనట్టు కాదు, లేకుంటే మనం ఏదో రెడీగా ఉన్నామని కాదు. మనం రెడీగా లేకపోయినా వాళ్ళ ఉద్రాతత్వం వల్ల మనల్ని లాక్కొని వచ్చి ఇలా తయారు చేస్తారు. అవునండి, ఒక జన్మలో ఒకరోజు చేసుంటాం, ఇంకో జన్మలో ఇంకోటి చేసుంటాం. ఈ జన్మలో వాళ్ళు గుర్తు చేస్తేనే కదా మనకి ఇవన్నీ గుర్తులు వచ్చాయి. అలా గుర్తు చేశారు అంటే వాళ్ళ గొప్పతనం ఎక్కువ ఉంది, కానీ మందేం లేదుగా. అట్లా ఉన్నప్పుడు అంతేగా, అప్పుడు మనం ఎట్లా వాళ్ళకి రివర్స్ లో పక్కన వాళ్ళకి సేవ చేయాలి, పక్కన వాళ్ళని మన లైట్ ఎట్లా చేయాలి. తిరుమల నేను సరి చేసుకోవాలి అనుకోని మీకు ఒక గైడెన్స్, ఒక చిరు జివ్వ లాంటి ఒక చైతన్యాన్ని మీకు మీ మైండ్ లోకి తెప్పించారు స్వామి అమ్మ అంటే, అవును వెంటనే మీరు రాయాల్సింది ఏంటి, ఎలా, హౌ అని రాసుకుంటూ దాని యొక్క స్టెప్స్ చేసుకోవాలి. అంటే నాకు ఏం కావాలి, నాకు పవర్ కావాలా, ఫైన్, నేను పవర్ కోసం ఎలా వెళ్తాను, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, ఏం కావాలి, దాన్ని నాకు ఎలా సాధించుకోగలుగుతాను, నా సాధనా మార్గాన్ని యూజ్ చేసి నేను ఎలా వాటిని అణిమా సిద్ధి గణిమా సిద్ధి అని 8 సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులు నేను తెచ్చుకొని భగవంతుని అగైన్ కమింగ్ ఫ్రమ్ ఎ స్పేస్ ఆఫ్ టోటల్ డిటాచ్మెంట్ అండ్ టోటల్ సరెండర్. ఈ సిద్ధుల ద్వారా ఏంటి, నేను చెప్తే జరుగుతుంది, నేను మాట్లాడితే నేను చెప్పే మాట వింటాడు. ఇది చెప్పానంటే నేను లైట్ గా ఫెదర్ లాగా ఉండగలుగుతాను, ఒక చిన్న ఆటం బాంబు లాగా గట్టిగా కూడా ఉండగలుగుతాను. ఇలాంటి ఒక సిద్ధుల్ని యూజ్ చేసి నేను పక్కన వాళ్ళకి నా ఒక లైఫ్ ని ఎలా కాంతిని వెలిగించి ఈ మరుగుపడిపోతున్న మన సంస్కృతిని, సంతాన ధర్మాన్ని ఎలా మనం పైకి తీసుకొచ్చి మన జనరేషన్ తో చచ్చిపోకుండా పక్కన ఇంకో 10 జనరేషన్లకు కూడా భగవంతుడు అంటే వాసుదేవుడు, నారాయణుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లేదు అంటే మా లార్డ్ శివయ్య, మా చండీమాత, దుర్గామాత, మా వారాహి మాత అని చెప్పుకునేటట్టుగా మనం ఎట్లా బీజాలు వేస్తున్నాం. ఇదే కదయ్యా నువ్వు నేను, ఈ సారికమ్మ, ఈ యొక్క గార్గేయమ్మ, ఈ రాధమ్మ, ఈ జ్యోతమ్మ, వీళ్ళందరూ చేయాల్సిన పనులు, ఈ సత్యమ్మ, వీళ్ళందరూ ఇవి ఇందుకో కదా మనం ఉన్నాము. ఆ మార్గంలో మనం లేనప్పుడు ఆ స్వామి మనతో మాట్లాడాలి అని అనుకోవడం కూడా ఎక్స్పెక్టేషన్ అయిపోయింది కదయ్యా. వాళ్ళు చెప్పినట్టు మనం అలైన్ అవ్వాలి. ఇందాక శ్రీదేవమ్మ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. వాళ్ళు చెప్పినట్టు మనం అని అలైన్ అయ్యామంటే వాళ్ళకన్నా మనల్ని ప్యాంపర్ చేసే వాళ్ళు, నాకు తెలుసండి, నన్ను అన్ని రకాల అవమానాలను నన్ను మా అమ్మ ఎక్స్పీరియన్స్ చేపించేశారు. కానీ ఇప్పుడు నేను ఉంటారు చూసారా, ఈ ఐసోలేషన్ మోడ్ లో ఇట్లా మీతో మాట్లాడుతున్నాను, ఇదే మాటలే, నాకు వేరే ఎవరితో నేను మాట్లాడడానికి పర్మిషన్ లేదు. అట్లాంటప్పుడు నేను కాశీకి వెళ్తాను చూసారా, అప్పుడు నాకు అర్థమవుతుంది నాకు మా స్వామి ఇచ్చే మా రాజమర్యాద ఎలా ఉంటుంది అనేసి. లేదు అమర్నాథ్ వెళ్ళాను, లేదు వైష్ణవదేవికి వెళ్ళాను, అక్కడక్కడ తెలుస్తుంది అనమాట నేనంటే ఇంత ప్యాంపర్డ్ చేస్తున్నారా నన్ను అని. ఇక్కడ నాకేం తెలియదు నన్ను ఎలా చూసుకుంటున్నారు అనేసి. సో అలా మనల్ని ఎక్కడ చూడాలో వాళ్ళు అక్కడ చూస్తారండి. కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్ లెస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంటే మనకి అవే జరిగిపోతాయి. సో బాబు నేను చెప్పొచ్చేది ఏంటంటే పవన, ఒక చిన్న మాటగా స్వామివారు, స్వామి నేను తిరుమలని ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఇంకా మీరు నీ గురించి మాట్లాడద్దు, మీ సాధన గురించి మాట్లాడద్దు, మీ యొక్క ఏ దాని గురించి మాట్లాడద్దు. అంటే ఇఫ్ దట్ ఈస్ యువర్, మీకు ఆ స్వామి ఇప్పించారా జ్వాల, ఒక జ్వాల లాంటి ఒక చిన్న చిరుజీవ మీ గుండెలోకి రప్పించారు, మీ మైండ్ లో అదొక, ఇప్పుడు నన్ను ఎట్ట పక్కన వాళ్ళ కర్మని క్లెన్స్ చేయడానికి నువ్వు పుట్టావని నాకు చెప్పారో, అట్లా మీకు తిరుమలని తన పూర్వ వైభోగాన్ని తెప్పించడానికి అని చెప్పారు అంటే దాని మీదే మీ లైఫ్ ని డెడికేట్ చేయండి. మీ సాధనాన్ని, మీ పవర్స్ ని, నేను ఒకరికి ఇస్తే కూర్చుకోపోతాయి, నాకు తగ్గిపోతుందనే ఒక టెన్షన్ లేకుండా ధారాళంగా తీసుకోండి. ఇది అమ్మ ప్రేమ, ఎంత తీసుకోవాలంత తీసుకోండి. స్వామివారు దయాహృదయం, ఎంత తీసుకోవాలంత తీసుకోవచ్చు, ఏం కాదు. నాకు ఎంత ఇచ్చినా కూడా ఇది తరగని వెళ్ళు, ఈ వెళ్ళు ఎండిపోదు అనే ఒక భావంతో చెయ్యండి, చూద్దాం. ఇఫ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గైడెడ్, నాకు తెలియదు కదా. సో మీరు మీ గాడ్ తో కాన్వర్సేషన్స్ చేసుకొని ఏం చెప్తున్నారు వాళ్ళు అని రాసుకోండి, చెప్తారు. ఆటోమేటిక్ రైటింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ పవర్ఫుల్ టూల్
ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ సో సమ్టైమ్స్ డిస్ట్రెస్డ్ విత్ ఏం చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ అలౌ యువర్ పెన్ టు రైట్ ఇమాజినింగ్ యువర్ ఛానలింగ్ డివైన్ ఎనర్జీ. ఇట్ వర్క్స్ 100%. సో చేయండి, చెప్తారేమో చూడండి. ఇది అలాంటి కూడా క్వశ్చన్స్ కరెక్ట్. ఎందుకంటే అలాంటి నార్మల్ క్వశ్చన్స్ కి మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే స్వామివారు ఒక్క నిమిషం బాబు, అంటే సెకండ్ టైం ఒక్క దర్శనం నిమిషం, ఇచ్చినప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం బాబు. అలాంటి క్వశ్చన్స్ కి నాకు పర్మిషన్ ఉంది మీకు గంటలు మీతో మాట్లాడడానికి. ఓకే, ఓకేనమ్మా. అలాంటి క్వశ్చన్స్ కి తిరుమలని నేను బాగు చేయాలి అమ్మా, ఆ ఒక్క దాని కోసం నేను ఆటోమేటిక్ రైటింగ్ చేస్తాను. దాని గురించి నాకుతో కాల్ సెటప్ చేయండి. నేను ₹1 కూడా తీసుకోకుండా మీతో ఎన్ని గంటలైనా మాట్లాడతాను. ఎందుకంటే అది నా కమిట్మెంట్, నా స్వామి మీద. కానీ నా సాధన నే అని మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను చెప్తాను. అది మీరు తెలుసుకోండి అని చెప్తాను. లేదా నాకు కన్సల్టేషన్ ఫీజు ఇవ్వండి, నేను తీస్తానని చెప్తాను. దాంట్లో నేను, ఎందుకంటే దట్స్ నాట్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ టు బి టోల్డ్. అయితే తిరుమలని బాగు చేయాలి అని మీరు చెప్పారు ఒకటి, దాని గురించి అమ్మ నేను తిరుమలని బాగు చేయాలి, నాకు మాట్లాడినప్పుడు స్వామి ఇలా చెప్పారు, ఇలా అన్నారు, ఇది నా స్టెప్, దీనికి నేను ఇది చేయాలి అంటే నేను ఇది చేయాలి, నాకేం బ్లాక్ అవుతుందో చెప్పండి. ఇలాంటి నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ నాట్ ఫర్ యూ బట్ ఫర్ హ్యుమానిటీ. అలా అయినప్పుడు నాకు వచ్చే గైడెన్స్ నేను ఛానల్ చేసి షార్ట్ అండ్ బిగ్ స్టెప్స్ లో నాకు ఏది చెప్తే వాళ్ళు అది నేను మీకు చెప్పడానికి ఐ కెన్ బి ఏ ఛానల్. ఎందుకంటే నా స్వామికి నేను ఇచ్చుకునే ఒక చిన్న సేవ్ ఇది. సో ఐ డోంట్ మైండ్. కానీ నా వచ్చినప్పుడు నేను ఆన్సర్ చెప్పను, ఎందుకంటే దట్స్ కమింగ్ ఫ్రమ్ ఈగో. నాకు అవన్నీ దానికి ఇంట్రెస్ట్ లేదు. మీరు ఈగో ఉండకూడదండి పవన్ గారు. మీకుండే సాధనకి మీరు ఈగోలో పడిపోవద్దండి బాబు. పడ్డాం కాబట్టే ఇలా జన్మలు ఎత్తుకుంటున్నాం. ఇంకెందుకు అలా అంటే మాది నార్మల్ గా అయితే ఇంట్లో కూడా మాకులు అంటే మేము అనే ఉచ్చరిస్తుంటాము. అది మీకు పెట్టినప్పుడు నేను అని పెట్టుకుంటానేమో. ఎందుకంటే అలా కూడా హరిషద్వర్గాలకు దగ్గర అవుతున్నాము అని. నేను లాంగ్వేజ్ ని యూజ్ చేసి జడ్జ్ చేసే మనిషిని కాదు. నేను ఒక మాట చెప్పాను అంటే ఐఎమ్ నాట్ ఏ పర్సన్. నేను కనపడేటప్పుడు చాలా సింపుల్ గా కనపడతాను, కానీ ఒక్కరిని నేను అండర్స్టాండ్ చేసినప్పుడు ఐ వోంట్ జస్ట్ పాస్ ఏ కమెంట్ లైక్ దాట్. 100% నేను చెప్పే 1000% కన్ఫర్మ్ ఉంటేనే నేను మాట్లాడతాను. సో ఈగోలెస్ స్టేట్ ని మీరు అచీవ్ చేయాలి బాబు. దయచేసి నమ్మండి, మీ మంచికే చెప్తాను. సేవ్ చేసుకోండి, రాయండి, ఆటోమేటిక్ రాయండి, పెండులం యూజ్ చేయండి. స్వామి ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, ఇలా చేయాలా, అలా చేయాలా, రకరకాల క్వశ్చన్స్ అడగండి, రకరకాల కాంబినేషన్స్ క్వశ్చన్స్ అడగండి. ఆత్రం పడండి ఫస్ట్. నేను ఎలా నేర్పించాలి, నేను ఎలా చేయాలి స్వామి, నేను ఎలా ఉండాలి, తిరుమలకి మీరు గ్లోరీ తెప్పిమంటున్నారు, అది ఎలా, నాకు ఎలా అర్థం కావట్లేదే, చెప్పండి ఎట్లా. ఇలా మీరు కానీ నేను ఈ సేవ చేయాలా, అది చేయాలా, అమ్మ నేను ఇది చదవాలా, ఇది నేర్పిద్దామా, అది చేద్దామా, ఇట్లా నేను అడుగుతా క్వశ్చన్స్ అమ్మకి. మన పిల్లలకి ఇది నేర్పిద్దామా, ఈ సప్తసతి ఇలా చెప్పిద్దామా, ఇలా చెప్తే నీకు నీ గ్లోరీ పోయింది అన్నావు కదా, అది వస్తుందా, ఇలానే అడుగుతున్నాను. దానికి నేను సాక్షాత్కారం చెప్తున్నానండి. లాస్ట్ ఇయర్ నేను 20 స్టూడెంట్స్ కి చెప్పాను, ఇదే జూలైలో. ఇది జూలైయా, ఇప్పుడు ఏంటి సెప్టెంబరా, ఓకే, లాస్ట్ సెప్టెంబర్ ఇదే ఇలానే నేను 20 స్టూడెంట్స్ కి అమ్మ నువ్వు చెప్పించు అని చెప్పి నన్ను ఫోర్స్ చేసి షీ మేడ్ మీ టీచ్ దుర్గా సప్తశతి ఫర్ 20 స్టూడెంట్స్. అది నా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. కానీ అప్పుడు చెప్పింది 108 స్టూడెంట్స్ కి చెప్పేస్తావు అని చెప్పి. ఇప్పుడు చూడండి విత్ ఇన్ ఏ ఇయర్ నీకు అమ్మ ఫస్ట్ రోజు చెప్పింది, అమ్మ 108 స్టూడెంట్స్ వస్తారేమో చూడమ్మా అని. ఏమో తల్లి, అమ్మ అదయ్యా, వస్తే వస్తారు లేదంటే లేదు, చెప్పమంది చెప్తున్నా అంతే అని చెప్పా. అయిపోయింది. సత్యమ్మ చెప్పారు తెలుగులో చెప్పమ్మా అని. అమ్మ తెలుగులో చెప్పాలంటే ఆవిడ చెప్తున్నారు అంటే చెప్పమ్మా అన్నారు, చెప్పేశాను అంతే. మీరందరూ ఇట్లా కోఆపరేటివ్ స్టూడెంట్స్ దొరికేశారు. ఇంగ్లీష్ లో చెప్పినా కూడా ఏమి కొవ్వు అనుకోకుండా మంచిగా వింటుకొని కోఆపరేట్ చేస్తున్నారు. సో నాకు ధైర్యం వచ్చి చెప్పేస్తున్నాను. సింపుల్. In this whole process, where is me? There is no me here. It's all your relation with God. మనం ఆల్రెడీ అయిపోయిందండి, మనం ట్రైన్ ఎక్కేసాం. మనం నెక్స్ట్ వాళ్ళని ట్రైన్ ఎక్కించాలి. పవన్ గారు అర్థమవుతుందా బాబు? మనం ట్రైన్ ఎక్కేసామండి. పక్కన వాళ్ళు ట్రైన్ ఎక్కాలని భయపడుతున్నారు, ట్రైన్ ఎక్కలేక చూస్తున్నారు, ట్రైన్ ఎక్కాలా వద్దా అని సంశయిస్తున్నారు. అసలు ట్రైనే కనపడిన వాళ్ళు ఉన్నారు.
అది మన అమ్మ చెప్పింది, మన నాన్న చెప్పింది. 100%. ఆ ట్రైన్ ని మనం ఎక్కించాలి, అందరికీ ట్రైన్ వర్తిస్తుంది. లాగాలి. సరేనా? అమ్మ బాబు మెడిటేషన్స్ చేపించండి అమ్మా, కొంచెం ఎర్లీగా మార్నింగ్ టైము. లాస్ట్ లో చేపిస్తున్నారు మెడిటేషన్, కొంచెం ముందుకు పెట్టండి అమ్మా మెడిటేషన్. నా చేతుల్లో కంట్రోల్ ఉంటే నేను ఎప్పుడో ఒట్టి క్లాసులే చెప్పుకొని హాయిగా ఒక్కొక్క దాన్ని 2 సార్లు రిపీట్ చేసుకుంటూ నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదో ఉంటే ఇలా ఉంటది అనమాట. సో చేతిలో కంట్రోల్ ఉంటే, మూతి మీద కంట్రోల్ ఉంటే ఏంది అన్నట్టు. లేకపోతే ఈ రోజు నేను హాయిగా ఏదో శనీశ్వరుడిది సాటర్డే శనీశ్వరుడిది చేసుకుందాము అనుకొని హాయిగా 2 గంటలు అయిపోద్ది అని చెప్పి 3:30, 4 వరకు అక్కడ కూర్చొని హవనం చేసుకుంటున్నాను అనమాట. అలా ఉంటది నా లైఫ్. సో అమ్మా నిహారిక సిస్టర్ కరెక్ట్ అమ్మరు బాబు, బాగా చెప్పారు. పాప ఆవిడ థ్యాంక్ యూ. ఎక్కడ పాప నిహారిక? నిహారిక అమ్మ 10 అమ్మలు ఉన్నావా వెళ్ళిపోయావా? నిహారిక ఎక్కడ? లెఫ్ట్ అయ్యారమ్మా. లెఫ్ట్ అయిపోయారా? చాలాసేపు అవుతుంది అయ్యని చూసారు. నిహారిక లెఫ్ట్ అని వచ్చారు ఇందాక చాలాసేపు క్రితం. అరే విక్కీ అమ్మ మిస్ అయిపోయిందే. లేదా మళ్ళీ ఒకసారి చూడండి. లేదు, వెళ్ళిపోయారు. సరే మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం పట్టుకుందాం ఆవిడ. ఫస్ట్ ఆవిడతోనే స్టార్ట్ చేద్దాం. సరేనమ్మా, అయితే మరి అందరికి నమస్కారం. జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. 2 minutes సమ్మరైజ్ చేస్తా. 2 minutes. ఉండమ్మా శ్రీదేవి, 2 minutes. ఈ చిన్న పిల్లల కన్నా గోలండి బాబు, ఎల్కేజీ పిల్లల కన్నా ఇంకా ఓ రామ. సో ఉండండి అమ్మా తల్లి, ఒక్క నిమిషం మ్యూట్ కొట్టాను అందరినీ. సో నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే అమ్మా, అందరికి మ్యూట్ కొడతాను అందరికి, సో దట్ అందరు సరిపోతారు. ఇక్కడ ఎవరో స్వర్ణలీల కూడా మ్యూట్ కొట్టాలి, అందరు మ్యూట్. సో నేనేం చెప్తున్నానంటే అమ్మా, ఎవరెవరికి అనుభూతులు లేవో, ఇంకా మీరు అనుభూతులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు, కానీ ఒకే క్లాస్ లో అంతా చెప్పుకుంటే ఇంకా టైం అయిపోతుంది. కాబట్టి ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా ఎవరెవరు కొత్తగా ఉన్నారో వాళ్ళందరికీ ఇగో అమ్మవారు ఇలా సాక్షాత్కరిస్తారు, ఇలా మన జర్నీని మనం ముందే ఓహో ఇలా ఉంటుందా అని మనం తెలుసుకున్నామంటే మనం ప్రిపేర్ అవుతాం. అందరికీ అన్ని పోగొట్టుకుంటామా ఈ సాధనా మార్గంలో అంటే, అహం ఉన్నప్పుడు పోగొట్టుకుంటామండి. అహం లేకుండా శ్రీదేవమ్మ చెప్పినట్టు సరెండర్ చేసుకుంటూ పోయామంటే మీ ఉండే వస్తువులు, మీకు ఉండే సమస్యలు ఏమీ పోవు. అయితే మనకు ఉండే కర్మ ఒకటి ఉంటుంది. ఆ కర్మ కానీ హిట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం అన్ని పోగొట్టుకుంటాం. పోగొట్టుకున్నప్పుడు మనం సరెండర్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఒక ఆళ్ళు పట్టుకుంటే మళ్ళీ మొత్తం పైకి వచ్చేస్తాం. ఓకే, కాబట్టి మీకు ఎలా అమ్మ నాతో మాట్లాడుతోంది అనిపిస్తోందో మీరు ముందు నోట్ చేసుకొని, ఆ నోట్ చేసుకున్న విషయాన్ని మీరు కొంచెం నీట్ గా జర్నల్ చేసుకోండి. ఓకే, నాకు ఈ రోజు అమ్మ ఇలా కనిపించారు, ఇలా మాట్లాడారు, ఇలా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నెక్స్ట్ పక్క రోజు అప్పుడు మనకి ఏదైనా ఒక రోజు బాధ ఉంది, ఎవరైనా మనల్ని బాధ పెట్టారు, లేదా మనమే ఏదో ఏంట్రా జీవితం ఇలా ఉంది అని బాధేసినప్పుడు ఆ జర్నల్ చదువుకుంటుంటే ఆటోమేటిక్ గా మనకి పాజిటివిటీ వచ్చేస్తుంది. పాజిటివిటీ వచ్చినప్పుడు మనం హయ్యర్ వైబ్రేషన్ లో వచ్చేస్తాం, గ్రాటిట్యూడ్ ఫీల్ అయిపోతాం. ఎందుకంటే మనకు వచ్చిన అనుభూతులు మనకే పర్సనల్ అండి. ఇప్పుడు మనం 4 సంవత్సరాల తర్వాత కూడా శ్రీదేవమ్మని అమ్మ బాలమ్మది గజ్జలు ఎలా ఉన్నాయమ్మా, బుజ్జి పాదాలు ఎలా ఉన్నాయంటే ఆమె 4 ఏళ్ళు అయినా కూడా ఇదే మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. ప్యారెటింగ్. ఎంతమంది దగ్గర పోయి బాలమ్మ కనపడింది అంటే మా కిచెన్ కౌంటర్ దగ్గర కూర్చొని ఇంత బుజ్జి పాదాలు వేసుకొని ఉంటామ్మా అనే ఆవిడ అదే లూప్ లో చెప్తా ఉంటది అన్నమాట. అది మనకుండే స్పెషాలిటీ. ఒక్కసారి మనకి దేవుడు మనకి కనుగొనడం మొదలెట్టారంటే అవి మర్చిపోము, మనం అలానే గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో అలా మనకి ఎనర్జీ తీసుకుంటూ ఎక్కడెక్కడ మనం కష్టాల సాగరంలో మనం మునిగిపోయి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఫీల్ అవుతున్నామో ఆ ఏరియాస్ లో when the time is right she will help me, when the time is right they will protect me. అలా అనుకుంటూ ముందుకు పోవాలి. పోతూ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైకిక్ పవర్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మీ సహస్రార పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇది ఒక యాంటనా అయిపోతుంది. యాంటనా అయిపోయినప్పుడు
we can get in touch with any people on the universe. So ask, మీ శాస్త్రాల్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది అనగానే, who am I speaking with? Is it dark? Is it light? Is it coming from light? Is it coming from dark? క్వశ్చన్స్ అడగండి. ఒకవేళ కానీ ఇది డార్క్ అని మీకు అనిపించింది అంటే వెళ్ళిపోండి అని చెప్పండి. ఇది లైట్ అంటే వాళ్ళని మీరు ఎవరు 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 ఎవరని అడగండి. మీరు ఎవరు అని అడిగినాకనే నేను ఫలానా అని చెప్తేనే మీరు వాళ్ళ మాట వినండి. అంతేగాని నాకు ఒక గొంతు వినపడుతోంది, ఆహా ఇన్నాళ్ళకి నాకు ఒక గొంతు వినపడుతోంది అని నేను ఆత్రపడిపోయి ఎవరు వారు అని నేను అడగకుండా వాళ్ళతో మీరు కాన్వర్సేషన్స్ స్టార్ట్ చేయొద్దు. ఎందుకని అంటే మధ్యలో కొంతమంది లో లెవెల్ బీయింగ్స్ ఉంటాయి, లో లెవెల్ ఎంటిటీస్ ఉంటాయి. మీకు ఇది ఇచ్చేస్తాం, ఏదో మీకు డబ్బు కావాలా ఈ డబ్బు ఇచ్చేస్తాం, కానీ మా స్లేవ్స్ అయిపోవాలి. నీకు ఖ్యాతి కావాలా నేను ఖ్యాతి ఇస్తా, నా స్లేవ్ అయిపోవాలి. నీకు అమ్మాయిలు కావాలా, నీవు అసలు వెళ్ళావంటే అసలు అమ్మాయిలంతా ఫ్లాట్ అయిపోతారు, అంత రేంజ్ చరిష్మా ఇస్తా నీకు, నాకు నువ్వు ఇదైపోవాలి. ఇలా మనల్ని వరుసపరచుకోవడానికి బోల్డ్ శక్తులు ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే నేను ఒకరితో మాట్లాడుతున్నాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతోంది, నా సాధన ఎంత చేస్తే నా సహస్రారం అంత పెరుగుతుంది, సో నేను రోజు ఇన్ఫినిటీ సింబల్లో నా ఒక చారాని నేను కరెక్షన్స్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ, నాకు ఎవరైనా ఒకరు నా గొంతు వినపడుతోంది, నాకు ఒక స్మరణ అనిపిస్తోంది, నాకు ఒక ఫీలింగ్ వస్తోంది, నన్ను టచ్ చేసినట్టు, నాతో మాట్లాడుతున్నట్టు నాకు ఒక గొంతు వినిపిస్తోంది, లేదా నాకు ఒక ఆకారం కనపడుతోంది అనంగానే, ఈవెన్ ఆవిడ దేవతలా కనిపడినా కూడా ఎవరమ్మా నువ్వు ఎవరు ఫస్ట్ చెప్పమాట అని అడిగి నేను అని ఆవిడ చెప్తారు. ఇప్పుడు నేను అని నీకు చెప్తాను జోక్ కాదు, అది నాకు అమ్మ అలవాటు చేశారు. ఎవరు అని అడిగేవారు. ఆయన నేను డార్క్ ఎనర్జీ, జస్ట్ ప్లీజ్ పాస్ ఆన్, దెర్ ఇస్ నో రూమ్ ఫర్ మీ, ప్లీజ్ పాస్, ఐ యామ్ సో అండ్ సో అంటేయండి అమ్మా. వాళ్ళు చెప్పుకున్నప్పుడు కూడా అట్లే చెప్తారు. నేను ఏమండి పవన్ గారు అట్లే చెప్తారా లేదా మీకు కూడా? ఏమండి నేను ఆంజనేయుని, నేను శ్రీనివాసుని, నేను ఫలానా చెప్తారు వాళ్ళు, మనకి అలా చెప్తారు వాళ్ళు. సో అలా చెప్పినప్పుడు దాని నుంచి ఫాలో అయిపోండి మీరు, సరేనా? అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేదు అంటే దానికి ఆన్సర్ ఇవ్వడానికి నా దగ్గర అమ్మ పర్మిషన్ లేదు అని మీరు అర్థం చేసుకోండి. 2-3 సార్లు క్వశ్చన్లు అడిగి అదే క్వశ్చన్ అమ్మ 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 అని మీరు ఎంత చెప్పినా కూడా నేను ఆన్సర్ ఇయ్యలేదు అంటే దాని అర్థము నేను ఆన్సర్ చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు అని చెప్పి. ఏమ్మా జ్యోతమ్మ, కొంచెం బాబుకి కూడా చెప్పండి ఆ మాట, ఓకే? నాకు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి పర్మిషన్ లేదు, సో నేను చెప్పను. అది మీ యొక్క డిస్క్రిషన్. మీకు చెప్పాను, నేను మొన్న చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం, ఓకే? నేను ఇది చెయ్యండి అది చెయ్యొద్దు అని చెప్పను. ఎందుకంటే నేను అది చెయ్యండి అని చెప్పానంటే దాని యొక్క రిపల్షన్స్ ని క్లీన్ చేయడానికి నా దగ్గర శక్తి లేదు. సో అందుకోసం అని చెప్పి దట్స్ టోటలీ యువర్ కాల్, ఓకే? మీరు ఎలా అనుకుంటే మీరు మీ యొక్క ఇది తీసుకోండి, ఓకే? సో అలా అన్నమాట. సరేనండి, అయితే ఉండనా మరి అందరికి? థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా.